డిఫరెన్స్ అర్థమైందా? ఇది కింది దాకా పోనిస్తలేదు, రైట్? ఎందుకు? ఎక్కువ రీస్టోర్ చేస్తుంది, అందుకే తక్కువ ఆంప్లిట్యూడ్ ఉంది. బట్ ఇది అట్లా కాదు, స్ప్రింగ్ కాన్స్టెంట్ తక్కువ ఉంది కదా, సో రీస్టోరింగ్ ఫోర్స్ తగ్గింది. రీస్టోరింగ్ ఫోర్స్ తగ్గితే అల్టిమేట్లీ ఎక్కువ ఆంప్లిట్యూడ్ ఉంటుంది, రైట్? చేసింది అనుకోండి, ఇది నేను కిందికి ప్రెస్ చేసిన కొద్దీ ఈ కింద స్ప్రింగ్ అనేది పైకి రీస్టోరింగ్ ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంటుంది, అంటే పైకి పుష్ చేయడానికి చేస్తారు. ఈ రెండు స్ప్రింగ్స్ కిందికి స్ట్రెచ్ అయినాయి అండ్ దే విల్ ఆల్సో ట్రై టు కంప్రెస్. సో ఓవరాల్ రీస్టోరింగ్ ఫోర్స్ అనేది వెరీ సింపుల్. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం పీరియడ్ అడుగుతున్నాడు. చూడడానికి ఇన్ని ఉన్నాయి సార్, రైట్? ఒక్కొక్కటి ఒక్కొక్క లా ఉంటుందేమో, అన్ని ఒకటే అనుకోవాలి, రైట్? సో వాట్ ఈస్ కే ఎఫెక్టివ్ నౌ? K/4. అంటే ఈ అరేంజ్మెంట్ లో మనం ఏం చేసినామంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ ని తక్కువ చేసినాం. స్ప్రింగ్ కాన్స్టెంట్ ని తక్కువ చేస్తే రీస్టోరింగ్ ఫోర్స్ తక్కువ అవుతుంది. రీస్టోరింగ్ ఫోర్స్ తక్కువైందంటే ఎక్కువ ఆంప్లిట్యూడ్స్ అని ఆసిలేట్ అవుతా ఉంటుంది అన్నమాట. సి విత్ ఇన్ సెకండ్స్ వీ కెన్. స్టిల్ వీ హ్యావ్ మెనీ మోర్ కేసెస్. ఇక్కడ చూడండి, ఇది ఒక రిజిడ్ సపోర్ట్. నౌ దిస్ ఇస్ గోయింగ్ విత్ అన్ యాక్సిలరేషన్ ఏ. ఎంత యాంగిల్ తోని? ఆల్ఫా యాంగిల్ తోని పోతుంది. నౌ టేక్ సూడో ఫోర్సెస్. మనకి ఇవన్నీ ఎట్లా పోయినా అవసరం లేదు. బాబ్ మీద ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో చూసుకోండి. Hello children, welcome to our channel Physics B. My name is Sarvesh. So Physics B and enduku pettinao telusu kada. One thing is B is always busy in collecting nectar from the flowers. Atlane it will have some intelligent way of approach annattu. So aa qualities mee daggara unnalani cheppi I kept this channel name as Physics B. So we are discussing each and every concept. Ninna okka roju okati miss ayindi. Sorry for that. So today will be completing complete chapter SHM. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ గెట్స్ క్లియర్డ్. అల్టిమేట్లీ మనం మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. నేను చెప్పింది వింటే 100% అయితే రాదు. సో వి విల్ డిస్కస్ నెంబర్ ఆఫ్ కేసెస్. చార్జెస్కి మధ్యలో ఉంటే ఎట్లా, ఒక ఫ్లోటింగ్ సిలిండర్ ఎట్లా ఉంటుంది, ఒక భూమిని ఈ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ దాకా ఒక హోల్ని డిక్ చేసి అందులో పార్టికల్ వేస్తే హౌ ఇట్ విల్ మేక్ SHM, రైట్? వెన్ మూవింగ్ ట్రాలీ, వెన్ యూ టేక్ అ సింపుల్ పెండ్యులమ్ ఆన్ అన్ ఇంక్లైన్ ప్లేన్, హౌ ఇట్ విల్ మేక్ SHM. ఒక అదే బాబ్ ని వాటర్ లో పెడితే హౌ ఇట్ మేక్స్ SHM. లైక్ దట్ మెనీ కేసెస్ ఆర్ దట్. అవన్నీ డిస్కస్ చేద్దాం ఈ రోజు క్లాస్ లో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ దిస్. ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ SHM? సింపుల్ హార్మోనిక్ మోషన్. సార్ మనకు తెలియదా అంటారు. నో, ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ ద కండిషన్స్ టు సే ద పార్టికల్ ఈజ్ ఇన్ SHM అంటే ఫస్ట్ ఇట్ షుడ్ బి పీరియాడిక్ మోషన్. పీరియాడిక్ మోషన్ అంటే ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్ లో కవర్ చేస్తే దట్ విల్ బి పీరియాడిక్ మోషన్. దాంతో పాటు టు అండ్ ఫ్రో ఆసిలేట్ అవ్వాలి. దట్ ఈస్ వన్ మోర్ కండిషన్. సి టు అండ్ ఫ్రో ఆసిలేట్ అవ్వాలి అని అంటే ఇది డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్ లో కవర్ చేస్తే దేర్ మస్ట్ బి సమ్ ఫోర్స్ టు పుల్ ఇన్ దిస్ డైరెక్షన్. అట్లయితేనే కదా మళ్ళీ ఇటు వచ్చేస్తుంది, లేదా అటే పోతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ కవరింగ్ అ డిస్ప్లేస్మెంట్ ఇన్ దిస్ డైరెక్షన్ దేర్ మస్ట్ బి ఫోర్స్ టువర్డ్స్ మీన్ పొజిషన్. నౌ ఇఫ్ ఇట్ ఈస్ కవరింగ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ దిస్ డైరెక్షన్ దేర్ మస్ట్ బి ఫోర్స్ అగైన్ టువర్డ్స్ మీన్ పొజిషన్. అంటే ఒక రీస్టోరింగ్ ఫోర్స్ అనేది రావాలి, రైట్? సో రీస్టోరింగ్ ఫోర్స్ అని అంటే ఇక్కడ మీకు ఆ రీస్టోరింగ్ ఫోర్స్ వల్లనే ఈ బాబ్ అనేది టు అండ్ ఫ్రో అవుతుంది, ఈ బాబ్ అనేది పైకి కిందికి అవుతుంది, రైట్? సో దిస్ ఇస్ హౌ SHM జనరల్లీ లుక్స్. హియర్ రీస్టోరింగ్ ఫోర్స్ ఉండాలి. రీస్టోరింగ్ ఫోర్స్ జనరల్ ఫార్ములా ఇస్ -K/X. K అంటే ఏంటి సార్? రీస్టోరింగ్ కాన్స్టెంట్. స్ప్రింగ్ ఎంత గట్టిగా ఉంటే దాని K వాల్యూ అంత ఎక్కువ ఉంటుంది. సో రీస్టోరింగ్ ఎంత గట్టిగా పుల్ చేస్తుంది అనేది ఆ మెటీరియల్ ఆఫ్ ద స్ప్రింగ్, ఆ డైమెన్షన్స్ ఆఫ్ ద స్ప్రింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్ ఈస్ K. Here if I write F is equals to MA which is equals to -Kx, A value enta -K/M into X. So I can write A proportional to -X again. So whenever the acceleration is directly proportional to displacement but opposite direction ante cheppina kada, if this bob is trying to go in this direction then acceleration will be acting in this direction. అప్పుడే టు అండ్ ఫ్రో మోషన్ చేస్తారు. లేదు ఇన్ ద డైరెక్షన్ యాక్సిలరేషన్ కూడా ఉందనుకో, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, దెన్ ఇట్ విల్ కీప్ ఆన్ గోయింగ్ ఇన్ దట్ డైరెక్షన్ ఓన్లీ. అప్పుడు టు అండ్ ఫ్రో మోషన్ కాదు కదా, అప్పుడు SHM కూడా కాదు. అండ్ వన్ మోర్ థింగ్ యూ మస్ట్ నో దట్ దీస్ డిస్ప్లేస్మెంట్స్ మస్ట్ బి వెరీ స్మాల్. ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు ఆల్మోస్ట్ ఒక ఆర్క్ లాగా కనిపించొద్దు, అంత ఎక్కువ డిస్ప్లేస్ చేయొద్దు. లెట్స్ సే దిస్ ఇస్ అ సింపుల్ పెండ్యులమ్. నౌ యు ఆర్ డిస్ప్లేసింగ్ దిస్ లైక్ దిస్. సరే ఇప్పుడు SHM చేస్తాం. నో, ఇట్ ఈస్ నాట్ మేకింగ్ SHM. SHM అంటేనే నేమ్ ఇండికేట్స్ సింపుల్ గా ఉండాలి. యూ షుడ్ జస్ట్ డిస్ప్లేస్ వెరీ స్మాల్ డిస్ప్లేస్మెంట్, చాలా చిన్న డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ చూడండి, మీకు ఈ డిస్ప్లేస్మెంట్ చూస్తా అంటే మీకు ఆల్మోస్ట్ ఒక స్ట్రైట్ లైన్ లాగానే కనిపిస్తుంది. సో లైక్ దట్ ఇట్ షుడ్ బి వెరీ వెరీ స్మాల్. X వాల్యూ అనేది చాలా స్మాల్ ఉండాలి. ఇక్కడ కూడా యూ హ్యావ్ టు యూ షుడ్ డిస్ప్లేస్ వెరీ స్మాల్ అమౌంట్ X. ఇక్కడ కూడా X లైక్ దిస్.
See, almost looks like a straight line. Small displacement, very small angles, d theta angles. Okay, now. So now you look at here. Here acceleration is proportional to minus k by m. We take this k by m as omega square. So appudu chudandi a is equals to or a plus omega square x is equal to 0. A and m raskochu d square x by dt square. Double differentiation of displacement hai kada, plus omega square x is equal to 0. So any equation, if it satisfies this condition, then it is said to be simple harmonic motion. Okay, ఇచ్చిన వాల్యూని డబుల్ డిఫరెన్షియేట్ చేస్తే you will get some constant into x. So itla వచ్చింది అనుకోండి, then definitely it is making SHM. ఇంకా అట్లా రాలేదు అని అంటే it is not an SHM. One more thing, ఈ చాప్టర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈ చాప్టర్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకోండి, వేవ్స్ చాప్టర్ కూడా అంతే క్లారిటీ ఉంటుంది. ఎందుకు సార్ అంటే వేవ్ is nothing but a bunch of particles making SHM. Yes, if I consider a particle here, ఇది పైకి కిందికి ఆసిలేట్ అవుతా ఉంటుంది అబౌట్ దిస్ పొజిషన్. ఇఫ్ ఐ కన్సిడర్ హియర్, ఇది పైకి కిందికి ఆసిలేట్ అవుతా ఉంటుంది అబౌట్ దిస్ పొజిషన్. లైక్ దట్ మెనీ బంచ్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ దేర్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని నేను సాల్వ్ చేస్తే అల్టిమేట్లీ ఐ విల్ గెట్ సమ్ x is equal to a sin omega t ఇనిషియల్ ఫేజ్ ఉంటే ప్లస్ సమ్ phi లైక్ దట్. ఇక్కడ వేవ్ ఈక్వేషన్ ఐడియా ఉందా? x is equals to or else y is equals to a sin kx minus omega t. Remember what is this x here? ఇక్కడ x ఏందంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ లో ఏ పార్టికల్ గురించి మనం డిస్కస్ చేస్తాం అనేది x వాల్యూ అని తెలుస్తుంది. సో వెదర్ దిస్ పార్టికల్ ఆర్ దిస్ పార్టికల్ విల్ సే దిస్ x వాల్యూ, ఎంత x వాల్యూ like that. Omega t with what angular frequency it is vibrating, everything is same, but wave equation లో మీకు x అనేది యాడ్ అవుతుంది. x y z ఏదో ఒకటి, ఇక్కడ x డైరెక్షన్ లో ఉంది కాబట్టి x అని రాదు. సో x పార్టికల్ x is equal to 3 పార్టికల్ దగ్గర గురించి డిస్కషన్. ఇప్పుడు అంటే x3 దగ్గర ఏ పార్టికల్ ఉందో అది ఎట్లా ఆసిలేట్ అవుతుంది. హియర్ ద ఈక్వేషన్ ఇస్ అబౌట్ పార్టికల్, ఇక్కడ కూడా ఈక్వేషన్ ఇస్ అబౌట్ పార్టికల్. ఓకేనా? రైట్. సో వేవ్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. So now what is the condition I said? Here you should get a constant which is some minus, ఎందుకంటే అది రీస్టోరింగ్ ఫోర్స్ కాబట్టి మైనస్ ఇంటూ సమ్ ఎక్స్ అట్లా వచ్చింది అనుకోండి. You can say clearly it is making some SHM. For example, look at here, we got some questions itla, which of the following functions represents SHM అని అన్నాడు. నేను ఏం చెప్పినా, let's say this is y is equals to sin 2 omega t. Okay, what is the condition? D square y by dt square which is equals to minus omega square into y. అక్కడ x అని తీసుకుంటే ఇక్కడ y అని తీసుకుంటున్నా, your wish, no problem. So differentiate చేయండి ఫస్ట్. dy by dt which is equals to sin 2 omega t cos 2 omega t. 2 omega t internal differentiation is again 2 omega. మళ్ళీ differentiate చేయండి d square y by dt square. So you will get 2 omega, this is constant, cos 2 omega t, differentiation is minus sin 2 omega t, right? Into internal differentiation of 2 omega is 2 omega. ఎంత వస్తుంది ఇది? minus 4 omega square into sin 2 omega t. ఈ sin 2 omega t నేను రాయొచ్చు, y అని రాయొచ్చు కదా, right? So what we get? Ultimately d square y by dt square which is equals to minus 4 omega square into y. See, this is constant. అదే కదా మనం చెప్పింది. అంటే ఇక్కడ ఒమేగా స్క్వేర్ బదులు 4 omega ఎంతన్నా రానియండి, అదంతా ఒక కాన్స్టెంట్. కండిషన్ అయితే సాటిస్ఫై అయింది కదా, d square y by dt square is proportional to y. అంతే. So this is SHM. Right? So you can write like that. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. మీరు సాల్వ్ చేయండి, you will get everything in SHM, no problem. Once you try them, the other two try చేయండి ఒకసారి. ఓకే. సో now ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనం ఎప్పుడైతే సాల్వ్ చేస్తామో, ఏంటి దా డిఫరెన్షియల్ ఈక్వేషన్? d square y by dt square plus omega square y which is equal to 0. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎట్లా సాల్వ్? డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వస్తూనే ఉంటాయి. లైక్ డాంప్డ్ ఆసిలేషన్స్ లో కానీ, లేదు అని అంటే కపుల్డ్ ఆసిలేటర్ లో కానీ రెడ్యూస్డ్ మాస్ ఫైండ్ అవుట్ చేయడానికి,
సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫర్ నౌ you don't study వదిలేసేయండి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేస్తే రిజల్ట్ ఏమొచ్చింది అనేది మనకి ఇంపార్టెంట్. హియర్ వాట్ వి గెట్ ఫైనల్ రిజల్ట్, దట్ ఈస్ y is equal to a sin omega t plus some phi. What is omega here? Omega is nothing but root k by m. అంతే కదా, మనకు అక్కడ వచ్చింది కదా a is equals to minus omega square x అని రాసినాం కదా. యాక్చువల్లీ ఏమొచ్చింది అక్కడ, a is equals to minus k by m into x. సో వీఆర్ కంపేరింగ్ omega square ని k by m తో కంపేర్ చేస్తే omega equals to root k by m వచ్చింది. అంటే ఎక్కడెక్కడైతే k by m ఉందో అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినాం అనమాట omega. సో హియర్ వాట్ ఈస్ దిస్ y? y రిప్రజెంట్స్ ఈక్వేషన్ గురించి ప్రాపర్ గా అర్థమైంది అనుకోండి, అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీకు ఆంప్లిట్యూడ్ గురించి క్లారిటీ వస్తుంది, ఫేజ్ అంటే ఏంటిదో క్లారిటీ వస్తుంది, ఫేజ్ డిఫరెన్స్ అంటే ఏంటిదో తెలుస్తుంది, ఇనిషియల్ ఫేజ్ అంటే తెలుస్తుంది, పార్టికల్ వైబ్రేట్ అవుతున్నప్పుడు ఎక్కడ ఏ పార్టికల్ దగ్గర ఏ పాయింట్ దగ్గర పార్టికల్ ఉంటే దాని ఫేజ్ ఎంత, టైం ఎక్కడ, ఇట్లాంటి అన్ని మీకు క్లారిటీ వచ్చేస్తాయి. సో గెట్ క్లారిటీ అబౌట్ దిస్ ఈక్వేషన్ ఫస్ట్. దిస్ రిప్రజెంట్స్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వాట్? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్. ఓకే, డిస్కషన్ అంతా పార్టికల్ గురించే, ఇంకా మీకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. వేవ్స్ లో అంటే సార్ డిస్కషన్ వేవ్ గురించా లేకపోతే పార్టికల్ గురించా అట్లా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ ఇక్కడ ఉన్నదే ఒక పార్టికల్, ఆ పార్టికల్ ఇటు పోతుంది దీని గురించే, దీని మీద ఫోకస్ చేయాలి. ఓకే, సో whether it is going towards left, right, whatever might be, whether it is starting from extreme, mean ఎక్కడ నుండన్నా స్టార్ట్ అవ్వచ్చు, అందులో వరీ అవసరం లేదు, అదంతా మనకు ఫేజ్ లో చెప్తాను నేను. వాట్ ఈస్ దిస్ ఒమేగా? ఒమేగా ఈజ్ నథింగ్ బట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనొచ్చు, యాంగులర్ వెలాసిటీ అనొచ్చు, నో ప్రాబ్లం. విచ్ ఈస్ నథింగ్ బట్ ఒమేగా ఐ కెన్ రైట్ 2 pi f. f అంటే ఫ్రీక్వెన్సీ, విచ్ ఈస్ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్. సో 2 pi by t అని కూడా రాయొచ్చు, విచ్ ఇస్ ఒమేగా. వాట్ ఈస్ t సార్? t ఈస్ నథింగ్ బట్ టైమ్. టైం పీరియడ్ వేరు, ఇక్కడ t ఉంది విషయంలో, దిస్ ఇస్ టైం పీరియడ్. సార్ వాట్ ఈస్ టైం పీరియడ్? డిఫరెన్స్ బిట్వీన్ టైం పీరియడ్ అండ్ టైం. టైం పీరియడ్ అంటే ఏ ఆసిలేషన్ కైనా ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఉంటుంది. ఒక ఆసిలేషన్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, దట్ ఈస్ టైం పీరియడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్స్ పెండ్యులం తీసుకున్నాం అనుకోండి, అది ఒక ఆసిలేషన్ కంప్లీట్ చేయడానికి 2 seconds తీసుకుంటారు. సో దట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ అ సెకండ్స్ పెండ్యులం. సో ఒక్క ఆసిలేషన్ కి ఎంత టైం సార్? ఇంకొకలా డిఫైన్ చేయొచ్చు. సి ద టైమ్ ఇన్ విచ్ ఇట్ రిపీట్ ఇట్స్ పాత్, ఇట్ రిపీట్ ఇట్స్ ఆల్ ద ఏదైతే క్వాంటిటీస్ ఉంటాయో మళ్ళీ ఎప్పుడైతే రిపీట్ అవుతాయో అవి టైం పీరియడ్. హౌ సార్? సింపుల్. ఇది మీన్ పొజిషన్ అనుకుందాం, ఇది ఎక్స్ట్రీమ్, అగైన్ దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్. ఓకే, ఇక్కడ ఏ అంటే ఏంటిది? ఏ అంటే నథింగ్ బట్ ఆంప్లిట్యూడ్ విచ్ ఇస్ మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్. ఇక్కడ నుంచి ఎంత వరకు డిస్ప్లేస్ అయింది మాక్సిమం, అది ఆంప్లిట్యూడ్. సో ఐ విల్ టేక్ దిస్ as ప్లస్ ఏ అండ్ దిస్ ఇస్ మైనస్ ఏ, ఎందుకంటే మీన్ పొజిషన్ కి ఐదర్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ టేక్ ప్లస్ ఏ అండ్ మైనస్ ఏ. Now let's say at t is equals to 1 second, పార్టికల్ అనేది సమ్వేర్ మాక్సిమం డిస్ప్లేస్మెంట్ అనేది ఎంత అనుకుందాం, ఒక 10 centimeters అనుకుందామా. t is equals to 1 second దగ్గర ఒక 4 centimeters దగ్గర ఉంది అని అనుకుందాం, రైట్? ఇప్పుడు దీని టైం పీరియడ్ ఎంత? లెట్స్ సే ఇక్కడికి రీచ్ అవ్వడానికి 3 seconds పడుతుంది. ఫ్రమ్ మీన్ పొజిషన్ టు extreme position it is taking how much time? 3 seconds. So 3 మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఆసిలేషన్ అయిపోలేదు, ఇంకా హాఫ్ ఆసిలేషన్ అయింది, 6 అయింది, 6 నుంచి మళ్ళీ ఇక్కడికి 3, how much? 9, again here to here 12 seconds. So what is time period here? 12 seconds, right? 12 seconds, one oscillation complete అవడానికి 12 seconds. At t is equal to some 1 second or 2 seconds or 6 seconds or 7 seconds, ఆ టైం దగ్గర పార్టికల్ ఎక్కడ ఉన్నది అది చెప్తుంది అనమాట. ఈ స్మాల్ టీ అనేది ఇక్కడ ఉంది కదా, స్మాల్ టీ. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వేర్ ద పార్టికల్ ఇస్, దట్ ఈస్ నాట్ టైం పీరియడ్. ఓకే, బీ కేర్ఫుల్. వాట్ ఈస్ దిస్ phi? Phi ఈజ్ నథింగ్ బట్ ఇనిషియల్ ఫేజ్. ఇదంతా ఇనిషియల్ ఫేజ్. ఓకే, సో ఆర్ ఎల్స్ యూ కెన్ సే అపోజ్. ఈ మొత్తం దాన్ని ఫేజ్ అని అంటాం. యూ కెన్ కాల్ దిస్ టోటల్ యాజ్ ఫేజ్. ఫేజ్ అంటే ఏంటిది? ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ పొజిషన్ ఆఫ్ ద పార్టికల్, ఎక్కడ ఏ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది, వెదర్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్, మీన్, ఇంకా మధ్యలో ఇంకెక్కడైనా స్టార్ట్ అవుతుందా, విల్ డిస్కస్. సో ఒమేగా టీ ప్లస్ phi, దిస్ కంప్లీట్లీ వీ కెన్ సే ఇట్ యాజ్ ఫేజ్. ఒకవేళ నాకు
కరెక్ట్ అది స్టార్ట్ అయ్యేటప్పుడు ఎక్కడ ఉంది పర్టికులర్ పొజిషన్ నాకు కావాలి. అప్పుడు ఏం చేయాలి, స్టార్ట్ అవుతుంది, అప్పుడే స్టార్ట్ అవుతుంది అంటే t is equal to 0 seconds కదా. సో when you substitute t is equals to 0 second, whatever this phi you will get, that is nothing but initial phase. పేర్లోనే ఉన్న చూడండి, ఇనిషియల్ ఫేజ్ అంటే when t is equal to 0 second, దాన్ని ఎపోచ్ అని కూడా అంటాం. వాట్ వి కాల్ దిస్ as ఎపోచ్. ఓకే, సో ఈ ఫేజ్ డిఫరెన్స్ మనకి రెండు పార్టికల్స్ ని కంపేర్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది, లేకపోతే ఒకటే పార్టికల్ డిఫరెంట్ టైమ్స్ లో ఉన్నప్పుడు అయినా యూజ్ అవుతుంది. ఓకే, we'll discuss all this. So approach phase and current frequency, this is f. Frequency is what? Number of cycles per second. This is frequency. Okay, let's see one small question. Displacement equation is given. This is displacement equation, and the x is equals to 5 sin 2 pi t plus 0.5 pi meters. So first ఇచ్చిన క్వశ్చన్ అనేది SHM ఈక్వేషన్ లో ఉందా లేదా చూడండి. సైన్ లో ఉన్నా కాస్ లో ఉన్నా ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి a sin omega t plus some phi ఉంది కదా, ఎగ్జాక్ట్లీ ఫైన్. సో వాట్ ఈస్ ఆస్కింగ్, దెన్ ఇట్స్ టైం పీరియడ్ అండ్ ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్ అండ్ టైం పీరియడ్. టైం పీరియడ్ అంటే టైం పీరియడ్ is capital T. సో వాట్ ఈస్ టైం పీరియడ్ ఫార్ములా, t is equals to 2 pi by omega. ఒమేగా ఈక్వల్స్ టు 2 pi by t అన్నప్పుడు టైం పీరియడ్ ఇస్ నథింగ్ బట్ 2 pi by omega అనే కదా. సో ఎంత వచ్చింది ఇక్కడ కంపేర్ చేసుకోండి, a sin omega t plus some phi. సో వాట్ ఈస్ omega హియర్, 2 pi. సో 2 pi by 2 pi, ఎంత ఇస్ ది ఆన్సర్, 1 second. సో టైం పీరియడ్ వి గాట్ కంప్లీటెడ్. ఇట్స్ టైం పీరియడ్ వచ్చేసింది. ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ r. ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటిది, ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ అంటే సింపుల్, when t is equal to 0. సో t is equals to 0 substitute చేయండి. ఇనీషియల్ అంటేనే అది at0 స్మాల్ t0. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే how the equation turns, 5 sin 0.5 pi అంటే pi by 2. ఓకేనా, సో ఇక్కడ నుండి చూడండి 5 sin pi by 2, sin pi by 2 వాల్యూ ఎంత, 1. సో విచ్ ఇస్ 5 centimeters. దీన్ని కొంచెం ఫీల్ తెచ్చుకుందాం, ఈ 5 centimeters ఏంది అంటే నార్మల్ గా ఏదో ఇనిషియల్ గా t ఈక్వల్ టు 0 తీసుకుంటే ఆన్సర్ వచ్చేసింది కదా సార్. బట్ యూ అండర్స్టాండ్ అది ఎక్కడ ఉంది పార్టికల్ అనేది. ఫస్ట్ దాని ఆంప్లిట్యూడ్ ఎంత, 5 కదా, ఇందులో నో ప్రాబ్లం కదా. సి హియర్ ఇట్ ఈస్ మేకింగ్ SHM, ఇది మీన్ పొజిషన్. ఓకే, నౌ దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఈ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఏ వాల్యూ అనేది +5 centimeters, మొత్తం ఈక్వేషన్ మీటర్స్ లో ఉంది. హియర్ -a, ఇది -5 meters, అంతే కదా. ఓకే ఫైన్. సో ఇంతకుముందు చెప్పిన కదా ఫేజ్ అనేది పొజిషన్ ని డినోట్ చేస్తుందని, రైట్. సో ఎగ్జాక్ట్లీ నేను t is equal to 0 తీసుకున్నా అనుకోండి, t is equals to 0 seconds దగ్గర మీరు ఒక ఫోటో కొట్టాలి అనుకోండి, ఆ పార్టికల్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, అర్థమైందా. కాకపోతే చూసుకోండి మీకు t is equal to 0, how much we got, x is equals to 5 centimeters. అర్థమైందా, 5 centimeters అని అంటే మీకు ఏదైనా ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి, సి here this is 5 centimeters, this total value is x now which is 5 centimeters. ఏదైనా కూడా మీరు మీన్ పొజిషన్ నుంచే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో 5 centimeters అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుండి అటు పోవడానికి లేదు. డెఫినెట్లీ ఇట్ షుడ్ కమ్ లైక్ దిస్, రైట్. సో హౌ ఇట్ విల్ ఆసిలేట్, ఇట్ విల్ ఆసిలేట్ దిస్ వే. ఇప్పుడు మీరు మనకి సైనసాయిడల్ కర్వ్ ఉంది అనుకోండి, సైనసాయిడల్ కర్వ్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 0, రైట్. It will start from sin 0 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 1 కి వెళ్ళిపోయి మళ్ళీ 0 కి వచ్చి మళ్ళీ -1. సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మీన్ పొజిషన్ లైక్ దిస్. ఇది సైనసాయిడల్ కర్వ్. అదే మీరు కొసైన్ కర్వ్ చూసుకుంటే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ లైక్ దిస్. ఇది ఎక్కడైతే ఎక్స్ట్రీమ్ ఉందో అక్కడ మీన్ అయిపోతుంది, ఇది మళ్ళీ ఎక్కడైతే మీన్ ఉందో అక్కడ ఇది ఎక్స్ట్రీమ్ అయిపోతుంది, లైక్ దట్. ఇట్ విల్ స్టార్ట్ లైక్ దిస్, అండర్స్టాండ్, లైక్ దట్. మనకి నెక్స్ట్ గ్రాఫ్స్ ఉన్నాయి చెప్తాను, ఇది చూడండి. Here this orange line represents y is equals to a sin omega t. Okay, and this blue color line represents, let's say this y1 అనుకుందాం, y2 is equals to a cos omega t. Okay, ఆ రెండింటికి ఫేజ్ డిఫరెన్స్ ఎంత అని అన్నాడు. రెండు ఒకటే దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయా పార్టికల్, నో. ఇక్కడ చూడండి ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ మీన్ పొజిషన్, అంటే when you just start the time t is equal to 0 seconds దగ్గర పార్టికల్ ఎక్కడ ఉంటుంది, కరెక్ట్ మీన్ పొజిషన్ దగ్గర ఉంటుంది. బ్లూ కదా, బ్లూ తో రిప్రజెంట్ చేస్తా. See here, it will go to extreme
ప్లస్ ఏ అండ్ దెన్ ఇట్ విల్ కమ్ టు మీన్, మళ్ళీ ఎక్స్ట్రీమ్ పోతుంది మైనస్ ఏ, మళ్ళీ మీన్కి వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ లో కర్వ్ అనేది యూ కెన్ సీ సైనసాయిడల్ కర్వ్ లైక్ దిస్. సో దిస్ ఇస్ ప్లస్ ఏ, దిస్ ఇస్ మైనస్ ఏ. అంటే ఎగ్జాక్ట్లీ వన్ కంప్లీట్ టైం పీరియడ్ దగ్గర మళ్ళీ మీన్ పొజిషన్కి వచ్చేస్తారు. నౌ లుక్ ఎట్ దిస్ బ్లూ కదా ఆరెంజ్. Okay, so this is about sinusoidal curve. Y is equals to a sin omega t curve ఇట్లా ఉంటుంది. Now coming to this, the green color line of blue something. Here if you observe, initial గా already maximum displacement దగ్గర ఉంది. Okay, so maximum displacement దగ్గర ఉంటే దాని initial displacement 0 కాదు కదా. ఎంతైతే maximum displacement 5 cm 10 cm ఉందో అది initial displacement అవుతుంది. అక్కడ నుంచి ఇది ఫాలో అవుతుంది. ఎక్కడైతే sin value maximum ఉందో cosine value minimum ఉంది. అదే కదా sin 90 is 1 but cos 90 is 0. See, if I want phase difference between these two, రెండు ఇనిషియల్ ఫేజ్ సేమేనా కాదు కదా, రెండింటికి ఒక ఫేజ్ డిఫరెన్స్ అనేది ఉంది కదా. నేనేమో ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర నుండి స్టార్ట్ అవుతున్నా, ఆ పార్టికల్ ఏమో మీన్ పొజిషన్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. వీ హ్యావ్ డిఫరెంట్ పొజిషన్స్. సో ఇఫ్ ఐ వాంట్ ఫేజ్ డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ ఇగో ఇదే కదా. బట్ ఇక్కడ చూస్తే ఈక్వేషన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ ఫేజ్ డిఫరెన్స్ మేక్ దెమ్ ఈక్వల్, అంటే ఈక్వేషన్స్ అనేది సేమ్ గా రాయండి, యూ విల్ బి గెటింగ్ ఈజీలీ. సో వాట్ ఐ కెన్ రైట్, ఈ y2 నన్నా y1 నన్నా చేంజ్ చేయండి. ఇప్పుడు y1 ఉంది, if I have y1, what I can write, y1 నేను రాయొచ్చు a sin omega t, right? What about y2? y2 ని a in terms of sin లో రాయొచ్చు చూడండి. cos omega t ఉంది, cos omega t you can write sin 90 plus omega t, అంతే కదా. sin 90 plus theta again cos theta, సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి sin పాజిటివ్. సో ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూ. నౌ యూ సీ a sin, నౌ దిస్ ఈస్ ఫేజ్ phi1, దిస్ ఈస్ ఫేజ్ phi2. సో ఇప్పుడు ఫేజ్ డిఫరెన్స్ ఎంత, డెల్టా phi is equals to pi by 2 plus omega t minus omega t. So omega t cancel, you will get pi by 2. So sin ki cosine ki phase difference ఎంత ఉంది, 90 degrees ఉంది. Okay, so like that even you have different equations. For example, it will do. Now this is sine curve. Okay, so this is also sine curve only. So now you guess the equations. ఈ white color curve ఏమో y1 is equals to a sin omega t పెట్టుకోవచ్చు. సార్ ప్లస్ 5 ఎందుకు సార్, లేదు ఇనిషియల్ ఫేజ్ ఎట్లా 0నే కదా, t is equal to 0 దగ్గర అది మీన్ పొజిషన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, నా వాట్ అబౌట్ దిస్ వన్, y2 ఏం రాసుకోవచ్చు చెప్పండి. ఆంప్లిట్యూడ్స్ అయితే రెండింటికి సేమ్, ఇది ఏనే ఇది కూడా ఏనే, బట్ ఇది మైనస్ ఏ. ఓకే, సో హియర్ వాట్ ఐ కెన్ రైట్, మైనస్ ఏ sin omega t ఐ కెన్ రైట్. ఈ రెండింటికి మధ్యన ఫేజ్ డిఫరెన్స్ ఎంత, అగైన్ ట్రై టు రైట్ లైక్ దిస్. ఇఫ్ ఐ రైట్ y2 is equals to a sin 180 plus omega t, లేకపోతే omega t plus pi. ఓకే, pi plus omega t, 180 plus theta is nothing but sin theta. కానీ థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి మైనస్, అంటే ఈ మైనస్ పోయి ఇక్కడ మనకి sin omega t plus pi అని రాసుకోవచ్చు. Now what is phase difference, y2 delta phi2 minus phi1, which is nothing but pi. Right? So omega t cancel. What is phase difference, you will get pi. So like that you can find phase difference. అంటే ఇక్కడ మనకి పార్టికల్స్ అనేవి ఇది ఇట్లా పోతుంటే ఎగ్జాక్ట్లీ ఇది ఇలా పోతుంది. సో ఈ రెండింటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది, 180 degrees. Look at this question. y1 is given a sin omega t plus some initial phase phi, మళ్ళీ ఇది a1 a2 అని అనుకుందాం, sin omega t plus phi. Okay, so these are amplitudes, 10 and 12 are amplitudes. Fine. So at t is equal to 0.5 seconds దగ్గర what is the phase difference అన్నాడు. Right. సో డెల్టా phi మీకు ఈ వాల్యూస్ తో అయ్యేది ఏం లేదు, అది వదిలేసేయండి. ఓకే, ఇక్కడ సార్ ఏంది మరి 10 12 అంటే ఏంటి, సి బోత్ ఆర్ సైన్ కదా, రెండు సైన్ ఈక్వేషన్స్ కాబట్టి how it will start, and actually initial phase ఇచ్చేసిండు. ఇక్కడ చూడండి pi by 3 is nothing but 60 degrees, pi by 4 is nothing but 45 degrees. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 60 అని అంటే ఇక్కడ నుంచి ఇట్లా స్టార్ట్ అవుతుంది,
రైట్ అంతే కదా. అంటే sin 60కి ఒక వాల్యూ ఉంటుంది కదా ఇనిషియల్గా, ఎంత అది √3/2. సో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అదే నెక్స్ట్ చూడండి π/4. π/4 అంటే 1/√2 కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ రెండిటికి ఈ యాంప్లిట్యూడ్స్ అనేవి డిఫరెంట్. అంటే ఒకటేమో 10, ఇంకొకటేమో 12. ఇప్పుడు అదే a sin ωt, a1 sin ωt, a2 sin ωt ఉంది అనుకోండి. సో వన్ కెన్ గో లైక్ దిస్, ద అదర్ కెన్ గో టిల్ మోర్ ఆంప్లిట్యూడ్ అన్నట్టు. ఈ ఆంప్లిట్యూడ్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి రెండింటికి, 10 and 12. సో దే హ్యావ్ డిఫరెంట్ ఆంప్లిట్యూడ్స్, నో ప్రాబ్లం. సో వాట్ ఈస్ ఫేజ్ డిఫరెన్స్? సింపుల్, 10πt ఫస్ట్ φ1 ఎంత at t is equals to 1/2 seconds. at t is equals to half second దగ్గర ఎంత φ1. substitute 10π 1/2 plus π/3 అంతేనా. so how much we get? 2 1s are 2 5s are 5π plus π/3 15 16π/3. okay, so this is φ1. similarly what is φ2? 8π into 1/2 plus π/4. 2 1s 2 4s, so 4 4 16 16 plus 1 17π/4. okay na. so what is phase difference? φ2 minus φ1, and then delta phi is equals to φ2 minus φ1. ఈ రెండు సపరేట్ చేయండి, మనకు ఆన్సర్ వస్తుంది 17π/4 minus 16π/3. అంతే కదా, 2 4s 4 4s 16 అంతే, రైట్. సో do this, you will get phase difference. like that you will get the answer, phase difference. so velocity of the particle in SHM. ఇప్పుడు పార్టికల్ అనేది continuously it will have same velocity or velocity will keep decreasing? ultimately keep decreases. ఇప్పుడు ఇక్కడ ఉంది పార్టికల్, ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అయింది. సో దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర వెలాసిటీ 0 అయితేనే కదా మళ్ళీ రిటర్న్ అయ్యేది. వెలాసిటీ 0 కాకుండా ఎట్లా రిటర్న్ అవుతుంది? కాదు. సో హియర్ వైల్ కమింగ్ డౌన్ దిస్ వెలాసిటీ ఇట్ విల్ అచీవ్ మాక్సిమం, అంతేనా. మళ్ళీ మాక్సిమం వెలాసిటీ అనేది ఇక్కడ పోగానే 0 అవుతుంది. 0 కావడానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే యాక్సలరేషన్. వెలాసిటీ ఈ డైరెక్షన్ లో ఉన్నప్పుడు యాక్సలరేషన్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. జస్ట్ లైక్ ఒక వెహికల్ ఇట్లా వస్తుంది, ఒక సైకిల్ ఇట్లా వస్తుంది, దాన్ని మీరు ఆపాలంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సైకిల్ పుష్ చేస్తే ఇంకా ఎక్కువ యాక్సలరేట్ అవుతుంది, ఇంకా ఎక్కువ వెలాసిటీ పోతుంది. అదే ఇఫ్ యూ స్టాప్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ దెన్ వెలాసిటీ విల్ బి డిక్రీజింగ్. ఇది పార్టికల్ ఇట్లా పోతుంటే యాక్సలరేషన్ గురించి ఉంటుంది, ఈ పార్టికల్ ఇటు పోతుంటే యాక్సలరేషన్ ఇటు పట్టుకొని లాగుతుంది. సో దట్ ఈస్ వాట్. సో హియర్ యాక్సలరేషన్ ఈజ్ always opposite direction to velocity. So if I want velocity equation, మనకు తెలిసింది displacement equation. okay, a sin omega t. ఇనిషియల్ ఫేజ్ 0 అనుకుంటున్నా, స్టార్టింగ్ ఫ్రమ్ మీన్ పొజిషన్. అంటే సింప్లిసిటీ కోసం అంతే, కాంప్లికేట్ చేసుకోకుండా I kept y is equals to a sin omega t. If I differentiate this with respective to time, what I will get? Ultimately I will get v. v అంటే ఏంటి సార్? వెలాసిటీ ఆఫ్ పార్టికల్. అంతే. వేవ్స్ లో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, సార్ v అంటే ఇక్కడ వెలాసిటీ ఆఫ్ పార్టికల్, వెలాసిటీ ఆఫ్ వేవా? మనకు ఉండేది వెలాసిటీ ఆఫ్ పార్టికల్. అంటే ఐ మీన్ మనకున్న ఈక్వేషన్ వేవ్ ఈక్వేషన్ పార్టికల్. సో దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే మీకు వచ్చేది వెలాసిటీ ఆఫ్ పార్టికల్ వస్తుంది, కానీ వెలాసిటీ ఆఫ్ వేవ్ రాదు. వెలాసిటీ ఆఫ్ వేవ్ అంటే మళ్ళీ ω/k తీసుకుంటాం. ఓకే, నౌ ద టాపిక్ ఇస్ SHM కదా. సో dy/dt. సో డిఫరెన్షియేట్ దిస్ a sin omega t అంటే you will get cos omega t, అండ్ omega t ని డిఫరెన్షియేట్ చేస్తే we will get omega రాసుకుంటాం ఇక్కడ. సో I can write a omega. cos omega t ని can I write it as √1 minus sin square omega t రాయొచ్చు కదా. ఫైన్. ఇంకా సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ sin omega t అని అంటే I can write it as y/a. అప్పుడు a omega √1 minus y square by a square. So further you solve a omega a square minus y square right divided by a. root లోంచి బయటకు వస్తే a cancel అయ్యి, so you will get omega is equals to √a square minus y square. Understood? Fine. This is velocity of particle at any point. y బట్టి చేంజ్ అవుతా ఉంటుంది. if I say if extreme position అన్నా అనుకోండి, extreme position దగ్గర displacement of particle amplitude కి ఈక్వల్ కదా. సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత వస్తుంది? velocity is equals to
omega under root of a square minus a square. ఎంత దీని వాల్యూ 0. సో ఎక్స్ట్రీమ్ పార్టికల్ దగ్గర ఆల్రెడీ మనం చెప్పినాం కదా వెలాసిటీ 0 అవుతుంది. రైట్, వెన్ వి టేక్ మీన్ పొజిషన్ v is equals to omega, మీన్ పొజిషన్ దగ్గర వాట్ ఈస్ దిస్ వాల్యూ, y వాల్యూ is 0. At mean position y is equals to 0. Y is equals to 0 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా a or v is equals to ప్లస్ ఆర్ మైనస్ a ఒమేగా వస్తుంది. అంటే రూట్ a స్క్వేర్ కదా, రూట్ a స్క్వేర్ అంటే ప్లస్ ఉండొచ్చు మైనస్ ఉండొచ్చు. ప్లస్ అండ్ మైనస్ రిప్రజెంట్స్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ లో పోతున్నప్పుడు లెట్స్ సే a ఒమేగా, ఇక్కడ నుంచి ఇటు పోతున్నప్పుడు మైనస్ a ఒమేగా, అంతే, జస్ట్ డైరెక్షన్స్. ఓకే, సో హియర్ ఇఫ్ ఐ వాంట్ టు డ్రా గ్రాఫ్ బిట్వీన్ వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ కానీ లేదు వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్ కానీ, హౌ ఇట్ లుక్స్ లైక్. సో ఈ వెలాసిటీ వర్సెస్ టైం పీరియడ్ గ్రాఫ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్, ఇక్కడ ఒక పార్టికల్ ఉంది విచ్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ మీన్ పొజిషన్, రైట్. వెన్ ఇట్ గోస్ టు ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఈ డైరెక్షన్ లో పోతుంది. సో దిస్ ఇస్ ప్లస్ ఏ, ఇక్కడ వెలాసిటీ ఏమైతుంది అల్టిమేట్లీ 0. కెన్ యూ గెస్ ద టైం పీరియడ్? కంప్లీట్ ఆసిలేషన్ కి టైం పీరియడ్ t అయితే ఇక్కడ ఎంత అవుతుంది, t/4, రైట్. మళ్ళీ ఇక్కడ నుండి పార్టికల్ అనేది ఈ డైరెక్షన్ లోకి వస్తుంది కదా. సో నౌ వెన్ ఇట్ అగైన్ రీచెస్ టు మీన్ పొజిషన్ ఎట్ which time it will reach, t/2. if I say this direction is positive, so ఇక్కడ maximum velocity ఉంటుంది, v maximum ఎంత, a omega, right. so ఇక్కడ maximum velocity. now it will go to again extreme, ఇక్కడ మళ్ళీ velocity 0. ఎప్పుడు 0 అవుతుంది గెస్ చేయండి, at 3t/4. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మీన్ పొజిషన్ కి వస్తుంది, again here it will be a omega. so now one time period completed. so now you guess how the graph looks like. simple, ఇది టైం పీరియడ్, ఇది ఏంటిది వెలాసిటీ. అండ్ మనకి ఈక్వేషన్ కూడా ఆల్రెడీ ఎంత వచ్చింది, లుక్ ఎట్ దిస్ ఈక్వేషన్, ఇదే కదా ఈక్వేషన్. సో ఐ గాట్ ఈక్వేషన్ v is equals to a omega cos omega t. కాస్ ఫంక్షన్ అనేది మాక్సిమం నుంచే కదా స్టార్ట్ అయ్యేది, ఇట్లా ఉంటుంది, సింపుల్, అంతే అయిపోయింది. సో ఇక్కడ చూడండి మాక్సిమం వాల్యూ ఎంత, ప్లస్ a omega, ఇక్కడ ఎంత 0, అంటే ఈ టైం పీరియడ్ ఎంత గెస్ చేయండి, t/4. here again maximum velocity but opposite direction. so here what is time period, t/2, exactly half second, half time period. so here again 3t/4, malli velocity 0 ayin, ikkada malli maximum which is complete time period t. so like that you can have. and also you can have graph between velocity and displacement of particle kuda kavachu. sir how this looks, manaki em ochindi, v is equals to, ikkada chudandi ఈ ఈక్వేషన్ చూడండి, look at this, ఇది v కదా. సో v is equals to how much I got, a omega under root of 1 minus y square by a square. ఈ a omega అనేది maximum velocity కదా, right. so this is v maximum which is under root of 1 minus y square by a square which is v. సో ఈ v max ని ఇది పంపించేసేయండి, సో v by v max అవుతుంది. సో if you do squaring on both sides you will get v square by vmax రాయొచ్చు, లేకపోతే a omega whole square అని కూడా రాసుకోవచ్చు, ప్లస్ ఈ y square by a square ఇటు పంపించండి, y square by a square which is equals to 1. ఈ ఈక్వేషన్ ఏంటిది, ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ గుర్తుందా, x square by a square plus y square by b square is equals to 1. how this looks like, see ఇది మీ ఇష్టం, ఏది x ఏది y మీ ఇష్టం తీసుకోండి. సో ఐఎమ్ టేకింగ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ దిస్ డైరెక్షన్, ఇది డిస్ప్లేస్మెంట్ తీసుకుంటున్నా, ఇది వెలాసిటీ అని తీసుకుంటున్నా, ఎట్లా అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో వెలాసిటీ ఎప్పుడు మాక్సిమం ఉంటుంది, ఏ ఒమేగా వాల్యూ ఎప్పుడు మాక్సిమం ఉంటుంది, ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ 0 ఉందో అప్పుడే కదా మాక్సిమం ఉండేది. అంటే డిస్ప్లేస్మెంట్ 0 ఉన్నప్పుడు ఈ వాల్యూ ఎంత ఉంటుంది, ఏ ఒమేగా, అంతేనా, రైట్ సార్. సో నౌ వెన్ డిస్ప్లేస్మెంట్ ఈస్ ప్లస్ ఏ, ఇది ఇట్ సైడ్ అంటే ప్లస్ ఏ, మళ్ళీ రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు, దిస్ ఇస్ ప్లస్ ఏ. వెన్ డిస్ప్లేస్మెంట్ ఇస్ ప్లస్ ఏ, వాట్ ఈస్ వెలాసిటీ, 0, రైట్. అగైన్ వెన్ డిస్ప్లేస్మెంట్ ఇస్ 0, the velocity is again minus a omega, మళ్ళీ displacement minus a అయితే మళ్ళీ 0. so it looks like this graph, అర్థమైందా. so it looks like ellipse, a major axis, semi major axis, b అంటే semi minor axis ఉంటుంది కదా, అదే ఇక్కడ ఇగో ఈ వాల్యూ అంటే semi minor axis తీసుకోవచ్చు which is a. so this is semi major axis which is a omega, like that you can take. దీని మీద ఒక క్వశ్చన్ చూద్దాం.
The velocity time graph of a harmonic oscillator is shown in the adjoining figure. The frequency, అసలు క్వశ్చన్ కాదు, frequency of oscillation అన్నాడు. Frequency of oscillation అంటే ఏంటిది? సో frequency అంటే 1 by time period సార్. అయిపోయింది. టైం పీరియడ్ ఎంత ఇచ్చిండు? 0.04. 0.04. Right? This is time period. So 1 by 0.04. How much you will get? 100 by 4. అంతే కదా? So 25 cycles per second or hertz. ఒకటి గుర్తుపెట్టుకోండి. If I say time period or if I say frequency like 25 hertz అని అన్నా, 25 hertz అని అంటే దాని అర్థం ఏంటిది? 25 cycles చేస్తుంది. 25 cycles in how many seconds? Per second. ఒక్క సెకండ్ లో 25 టైమ్స్ తిరుగుతుంది, 25 సైకిల్స్ చేస్తుంది, 25 ఆసిలేషన్స్ చేస్తుంది. దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ, రైట్? సో ఒక్క సెకండ్ కే 25 చేస్తే ఒక్క ఆసిలేషన్ కి ఎంత టైం పడుతుంది? సింపుల్ సార్, దీన్ని 1/25 చేస్తే అయిపోయా, అంతే కదా? సో 1/25 ఇస్ నథింగ్ బట్ 0.04. మళ్ళీ దాన్ని 1 చేస్తే మళ్ళీ నీకు వచ్చేది ఫ్రీక్వెన్సీ, రైట్? సో టైం పీరియడ్ ఇస్ నథింగ్ బట్ 1/f, f ఇస్ నథింగ్ బట్ 1/t. ఒక్క సెకండ్ కి ఎంత తిరిగింది? ఆర్ ఎల్స్ 1 హెర్ట్జ్ అంటే 1 సైకిల్ పర్ సెకండ్, రైట్? ఈ 1/1 చేస్తే ఇక టైం పీరియడ్ కూడా 1 సెకండ్, అంటే ఒక సైకిల్ ఎంత టైం పట్టింది? 1 సెకండ్ పట్టింది. లైక్ దట్. లుక్ ఎట్ హియర్, a body executes SHM has its velocity అన్ని సెంటీమీటర్ పర్ సెకండ్ ఇచ్చేసిండు, ప్రాబ్లం లేదు. when its displacements, what is velocity formula? omega under root of a square minus y square. Okay, so velocity of one, first velocity is 10 centimeter per second, 10 centimeter per second. Omega తెలియదు, under root of when its displacement from the mean positions are 3 and 4. So first 3 అంటే ఇది a square minus 3 square రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎంత? 7. ఒమేగా వాల్యూస్ ఏమేమి ఉంటాయి కదా? under root of a square minus 4 square. సార్ ఒమేగా వాల్యూ ఎందుకు సేమ్ ఉంటుంది? ఇచ్చింది ఒకటే పార్టికల్ గురించి, రెండు డిఫరెంట్ పార్టికల్స్ కాదు. లుక్ ఎట్ దిస్, బాడీ ఎగ్జిక్యూటింగ్ SHM హ్యాస్ ఇట్స్ వెలాసిటీ 10 ఉంది, 7 ఉంది. ఎక్కడ? డిస్ప్లేస్మెంట్స్ ఫ్రమ్ మీన్ పొజిషన్ 3 దగ్గర, 4 దగ్గర, అంతే కదా? 3 అనేది మీన్ పొజిషన్ నుంచి తక్కువ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. నువ్వు మీన్ పొజిషన్ నుంచి దూరం పోతుంటే వెలాసిటీ డిక్రీజెస్ అండ్ ఫైనల్లీ ఎట్ ఆంప్లిట్యూడ్ ఎంత అవుతుంది? వెలాసిటీ 0 అవుతుంది. సో వెన్ ఎవర్ వి సే ఇక్కడ 3 సెంటీమీటర్స్ అని అనుకున్నాం అనుకో, ఇక్కడ దీని వెలాసిటీ ఎంత? దీని వెలాసిటీ 10 సెంటీమీటర్ పర్ సెకండ్. ఎప్పుడైతే అది 4 సెంటీమీటర్స్కి వచ్చిందో మీన్ పొజిషన్ నుంచి, ఇప్పుడు దీని వెలాసిటీ ఎంత? 7 సెంటీమీటర్ పర్ సెకండ్. ఏదైనా కూడా దానికి ఒక మాక్సిమం డిస్ప్లేస్మెంట్ అనేది ఉంటుంది కదా, ఆ ఏ వాల్యూ అనేది సేమే కదా. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ వన్ పార్టికల్, దాని యాంగులర్ ఫ్రీక్వెన్సీ కూడా ఒమేగానే ఉంటుంది. సో వెన్ యూ డివైడ్ లైక్ దిస్ అండ్ వెన్ యూ క్యాన్సిల్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. 100/49. మనకు అడిగింది ఏంటంటే ఫైనల్ గా క్యాలిక్యులేట్ లెంత్ ఆఫ్ ద పాత్. లెంత్ ఆఫ్ ద పాత్ అంటే ఏంటి? సి ఇఫ్ ఐ సే దిస్ ఇస్ మీన్ పొజిషన్, ఇది ప్లస్ ఏ, ఇది మైనస్ ఏనే కదా ఇక్కడ, రైట్? సో లెంత్ ఆఫ్ ద పాత్ అంటే ఏంటిది? ఇక్కడ నుండి ఇక్కడ దాకా, ఇక్కడ నుండి ఇక్కడ దాకా మైనస్ ఏ ప్లస్ ఏ అని రాసే 0 రాయకండి. magnitude వైజ్ 2 times of a, mod a తీసుకోండి, or else 2 times of amplitude. So you just find amplitude here, problem gets solved. a square minus 9 by a square minus 16. ఓకే, ఇది సాల్వ్ చేయండి, ఏ వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ వచ్చిన తర్వాత జస్ట్ యూ మల్టిప్లై విత్ 2. ఓకే, సో సింపుల్ క్యాలిక్యులేషన్. 100 a square minus 1600 49 a square మల్టిప్లై చేసుకోండి, వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ యాక్సిలరేషన్ ఆఫ్ SHM? Simple harmonic oscillation. See, I got y is equals to a sin omega t. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే a omega cos omega t వచ్చింది, which is velocity. మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే which is dv by dt, or రెండు సార్లు డిస్ప్లేస్మెంట్ ని డిఫరెన్షియేట్ చేస్తున్నా dt square. So how much you will get? a omega is constant, cos omega is sin omega t minus, and మళ్ళీ omega t ని ఇంటర్నల్ డిఫరెన్షియేట్ చేస్తే omega square వస్తుంది. Look at this, a sin omega t, which is nothing but y కదా. సో ఇది ఎంత రాసుకోవచ్చు? a is equals to minus omega square into y. ఇదే కదా SHM equation condition, right? So now if you observe all the 3 equations, I got acceleration is equals to minus a omega square sin omega t వచ్చింది, ఫైన్. అంటే ఇక్కడ చూడండి, ఈ sin omega t దీనికి ఎట్లా డైమెన్షన్స్ ఉండవు. ఈ a omega square అనేది ఏంటిది? మాక్సిమం యాక్సిలరేషన్, అంతేనా? రైట్.
ఎక్కడ వస్తుంది సార్ మాక్సిమం యాక్సలరేషన్? గెస్, ఎట్ మీన్ పొజిషనా ఎక్స్ట్రీమ్ పొజిషనా? ఎక్స్ట్రీమ్ పొజిషన్స్. ఎందుకు అని అంటే యాక్సలరేషన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఎంత ఎక్కువ అయితే యాక్సలరేషన్ కూడా అంతే ఎక్కువ అవుతుంది, కాకపోతే నెగిటివ్ లో ఉంటుంది. అంతే, సింపుల్ లాజిక్, అందులో ఏం లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఈ రెండింటికి మధ్యన ఫేజ్ డిఫరెన్స్ అని అడిగినా అనుకోండి, వాట్ యూ విల్ సే? ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్. గెస్ చేయండి, ఒకటేమో సైన్ లో ఉన్నది, ఒకటేమో కాస్ లో ఉన్నది. ఎస్, π/2. హౌ మచ్ ఇస్ దట్? π/2. అంతేనా? ఒకటేమో మాక్సిమం నుంచి స్టార్ట్ అవుతుంది, ఒకటేమో మినిమం నుంచి స్టార్ట్ అవుతుంది. నౌ ఇఫ్ ఐ ఆస్క్ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ యాక్సలరేషన్, దీనికి ఎంత? డిస్ప్లేస్మెంట్ ఏమో ఏ sin ωt పాజిటివ్ లో ఉంది, యాక్సలరేషన్ ఏమో -sin ωt ఉంది. సో వాట్ ఈస్ ఫేజ్ డిఫరెన్స్? π. ఇంత ముందే గ్రాఫ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, రైట్. నౌ వాట్ ఈస్ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్? ఇది చెప్పండి చూద్దాం. గెస్ హౌ మచ్ ఇట్ విల్ బి? 90, π, 270, హౌ మచ్? సి, ఇవన్నీ తెలియాలంటే సింపుల్ ఒక చిన్న గ్రాఫ్ రిప్రజెంట్ చేద్దాం. మీకు ఫేజ్ డిఫరెన్స్ అర్థమైతే వేవ్స్ లో పాత్ డిఫరెన్స్ అర్థమవుతుంది. రైట్. See, let's say these are the three graphs. What I will do, I'll just put some maximum minimum కోసం కొన్ని డాటెడ్ లైన్స్ తీసుకుంటా. రైట్, సంథింగ్ ఇట్లా తీసుకుందాం. See, if I say this is displacement of the particle with respect to time period, ఇదేంటిది అని అంటే ఇక్కడ velocity with respect to time, ఇది acceleration with respect to time. Okay, right? So now first colors తీసుకుందామా? Let's take yellow, red తీసుకుందాం. Now see, this is displacement of particle reaches maximum, okay, then reaches minimum, మళ్ళీ maximum, మళ్ళీ మినిమం. ఓకే, ఇట్లా రీచ్ అయిపోయింది. నౌ లుక్ ఎట్ వెలాసిటీ. వెలాసిటీ ఫస్ట్ మాక్సిమం ఉంటుంది. ఎంత? అది ఏ ఒమేగా. ఏ ఒమేగా ఉంది, ఇది ఎప్పుడైతే మాక్సిమం ఉంటుందో అక్కడ ఇది మినిమం ఉంటుంది. ఇది మినిమం ఉన్నప్పుడు ఇది మాక్సిమం ఉంటుంది. వెన్ దిస్ ఇస్ మాక్సిమం, అగైన్ దిస్ విల్ బి మినిమం, లైక్ దిస్ ఇట్ విల్ ఎండ్. అండ్ ఇక్కడ మాక్సిమం వాల్యూ ఎంత? దిస్ మాక్సిమం వాల్యూ ఇస్ ఏ ఒమేగా. ఇక్కడ మాక్సిమం ఆంప్లిట్యూడ్ ఎంత? ఏ. నౌ కమింగ్ టు యాక్సలరేషన్. సి, యాక్సలరేషన్ హౌ ఇట్ లుక్స్ లైక్. It will be starting from mean position, but it will reach to negative maximum like this, right? And again 0, and again maximum, and again 0. So ఇప్పుడు values రాసిన అనుకోండి, this is maximum amplitude which is a, this is maximum velocity which is a omega, this is maximum acceleration which is a omega square. Okay, so ఇప్పుడు దీనికి phase difference ఎంత అని అంటే you can write it as 3π/2. అంతేనా? See, it is starting from mean position, right? ఎట్లా చెప్పొచ్చు? You can write like this also. Velocity అనేది a something, right? So some a omega cos omega t లాగా ఉంది, అంతేనా? యాక్సలరేషన్ ఏంటిది? యాక్సలరేషన్ ఇస్ -a omega square sin omega t లాగా ఉంది. సో ట్రై టు కన్వర్ట్. ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు? కాస్ అన్న సైన్ అన్న దేన్ని ఒక దాన్ని చేంజ్ చేయండి, రైట్? సైన్ చేంజ్ చేద్దామా? -a omega square, మైనస్ అంటే నేను తీసేస్తున్నా, రైట్? ఐ విల్ రైట్ లైక్ దిస్, a omega square cos omega t plus π/2. ఇప్పుడు చూడండి, cos 90 plus θ అంటే -sin θ, -sin θ అంటే ఏవో ఎక్స్ప్రెషన్ వస్తుంది కదా, రైట్? నౌ లుక్ ఎట్ దిస్, ఈ రెండింటికి మధ్య ఫేజ్ డిఫరెన్స్ చూడండి, π/2. π/2 కాదు, 3π/2 కూడా వస్తుంది, ప్రాబ్లం లేదు. సో వెదర్ ఇట్ ఇస్ π/2, 3π/2 బోత్ ఆర్ సేమ్. ఎందుకంటే మీరు దీన్ని 270 plus ωt అని కూడా రాసుకోవచ్చు. సో యూ విల్ గెట్ ఫేజ్ డిఫరెన్స్ as 270 or 90, బోత్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్, రైట్? సో హౌ ద గ్రాఫ్ లుక్స్ లైక్ చూద్దాం. యాక్సలరేషన్ వర్సెస్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సలరేషన్ వర్సెస్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ చూద్దాం. వెరీ సింపుల్ గ్రాఫ్. సార్ యాక్సలరేషన్ మాక్సిమం ఉంటుంది సార్, డిస్ప్లేస్మెంట్ కూడా మాక్సిమం ఉంటుంది, బట్ ఆపోజిట్ డైరెక్షన్ కదా. ఓకే, ఇది యాక్సలరేషన్ వర్సెస్ ఇది డిస్ప్లేస్మెంట్ అనుకుందాం. అన్ని y తీసుకుంటున్నాం కదా, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ y తీసుకుందాం అయితే.
right? So now when acceleration is maximum, that is a omega square. Displacement అనేది మైనస్ ఉంటుందా ప్లస్ ఉంటుందా? ఇక నేను పాజిటివ్ తీసుకున్నాం, సరే ఇది మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ అనుకున్నాం. ఓకే రైట్. సో whenever it is maximum, displacement is also maximum. Let's say ఇది ప్లస్ ఏ, ఇది మైనస్ ఏ, అంతే కదా. So when it is minus a, this will be positive అంటే ఇక్కడ ఉంటుంది. When this is plus a, this will be negative అంటే మీకు గ్రాఫ్ ఇట్లా వస్తుంది. So if you join them like this, it looks like ఇదేంటిది యాక్సిలరేషన్ వర్సెస్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్. వాట్ అబౌట్ యాక్సిలరేషన్ వర్సెస్ టైం గ్రాఫ్? ఇది ఎట్లా ఉంటుంది? యాక్సిలరేషన్ వర్సెస్ టైం ఎట్లా చేంజ్ అవుతుంది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ యాక్సిలరేషన్ ఎప్పుడెప్పుడు మాక్సిమం ఉంటుంది, మీన్ పొజిషన్ దగ్గర మాక్సిమం ఉంటుంది, ఎక్స్ట్రీమ్ పొజిషన్ మీన్ పొజిషన్ దగ్గర మినిమం ఉంటుంది. So here acceleration is 0. If the particle is going here, t/4 time దగ్గర acceleration is minus omega square a, right? Again when it comes back to here, t/2 seconds అయిపోతుంది, right? So when it comes back to here, t/2 seconds దగ్గర మళ్ళీ acceleration 0, మళ్ళీ 3t/4 seconds దగ్గర మళ్ళీ acceleration ఎంత maximum but plus omega square a. ఎందుకంటే ఇట్ ఇస్ ట్రైంగ్ టు పుల్ ఇన్ దిస్ డైరెక్షన్ కదా. నేను ముందే ఏం చెప్పినా, రైట్ సైడ్ పాజిటివ్ తీసుకోండి, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ తీసుకోండి. పార్టికల్ అనేది ఇక్కడ నుంచి ఇట్లా తీసుకోబోతుంది, రీస్టోరింగ్ ఫోర్స్, రైట్. సో రీస్టోరింగ్ ఫోర్స్ అంటే యాక్సిలరేషన్ కూడా ఇదే డైరెక్షన్ లో ఉంది, అందుకే మైనస్ ఒమేగా స్క్వేర్. నౌ ఇట్ ఈస్ ట్రైంగ్ టు గో లైక్ దిస్, వెలాసిటీ ఉంది కదా పోతుంది. నౌ రీస్టోరింగ్ ఫోర్స్ పట్టుకోండి ఇటు, అప్పుడు ఈ డైరెక్షన్ కదా అదే పాజిటివ్. సో దిస్ ఇస్ ప్లస్ ఒమేగా స్క్వేర్. నౌ టీ వర్సెస్ ఇది కూడా సైనసాయిడల్ కర్వే వస్తుంది కదా మనకి. ఏదొచ్చింది విత్ రెస్పెక్ట్ టు టైమ్, వాట్ యు గాట్, యాక్సిలరేషన్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఒమేగా స్క్వేర్ మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ. నౌ హౌ ద గ్రాఫ్ లుక్స్ లైక్ చూడండి, 0 ఉన్నది, 0 నుంచి ఏమైతుంది మాక్సిమం రీచ్ అయింది. ఎప్పుడు మాక్సిమం రీచ్ అయింది? when a is minimum. So if I draw graph between displacement versus displacement time kada, time versus acceleration, exactly at t/4 it reaches maximum, that is minus a omega square. తర్వాత exactly t/2 దగ్గర 0 అయిపోతుంది, మళ్ళీ exactly at 3t/4 it will go maximum. Now this value will be plus a omega square, right? Like that you can write. So ఇట్లా మనకి graphs, various graphs ఉంటాయి. Even you can have a graph between velocity and acceleration కూడా. Now what is potential energy in SHM? Potential energy is nothing but energy stored, simple, right? So simple గా మనకి స్ప్రింగ్ సిస్టమ్ తీసుకుంటున్నా ఇక్కడ మనకి బెటర్ అండర్స్టాండింగ్ కోసం. See, whenever we got energy stored, that can be treated as potential energy. So let's say ఇక్కడ మనకు ఒక స్ప్రింగ్ ఉంది which is having some mass and ఇక్కడ ఒక స్ప్రింగ్ కాన్స్టెంట్, ఏ స్ప్రింగ్ అయినా ఒక కాన్స్టెంట్ అనేది ఉంటుంది కదా. హియర్ దెర్ ఇస్ నో ఎనర్జీ, ఎందుకు అంటే ఇది ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉంది. ఈ స్ప్రింగ్ అనేది న్యాచురల్ లెంత్ దగ్గర ఉంది. ఓకే, ఇట్ ఈస్ నైదర్ ఎక్స్టెండెడ్ నార్ కంప్రెస్డ్, సో ఇట్ ఈస్ అట్ న్యాచురల్ లెంత్. దెర్ ఇస్ నో స్ప్రింగ్ ఎనర్జీ. స్ప్రింగ్ లో ఎనర్జీ ఏం స్టోర్ అయ్యలేదు కదా. స్ప్రింగ్ లో ఎనర్జీ ఎప్పుడు స్టోర్ అయి ఉంటుంది? సో ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఎక్స్ డిఎక్స్, ఓకే, విచ్ ఇస్ మైనస్. సో ఫ్రమ్ 0 to x సమ్ ఎలాంగేట్ చేసాం అనుకోండి, మీకు ఏమొస్తుంది? kx square కదా, fx అనేది kx కదా, k into x dx, so you will get kx square by 2 minus or else half kx square. What is this? This is energy stored in the spring. ఇంత ఎనర్జీ స్టోర్ అయి ఉంది. ఎక్స్ ఏంటిది? ఎక్స్ అంటే నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్. ఈ పార్టికల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అయింది, రైట్? సో ఐ కెన్ సే దిస్ ఇస్ నథింగ్ బట్ ఆంప్లిట్యూడ్. లేదు అని అంటే ఎక్సే అనుకోండి, దిస్ ఇస్ ప్లస్ ఏ, దిస్ ఇస్ మైనస్ ఏ, లైక్ దట్ యూ కెన్ సే. ఫైన్. సో ఇక్కడ చూడండి ఎనర్జీ స్టోర్ ఎంత వచ్చింది ఫార్ములా, హాఫ్ కే ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంటే మనకి ఏం తెలుసు, ఆర్ ఎల్స్ కే వై స్క్వేర్, మొత్తం వై తీసుకుంటున్నాం, half k y square. But what is y? Y is equals to a sin omega t plus some phi. Initial phase తీసుకుంటే, లేదంటే a sin omega t తీసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది? హాఫ్ k a square sin square omega t వచ్చింది కదా. So this is nothing but potential energy.
పొటెన్షియల్ ఎనర్జీ అనేది మీరు రిఫరెన్స్ లైన్ నుంచి తీసుకుంటే ఆ రిఫరెన్స్ లైన్ నుంచి ఎంత ఎక్స్టెండ్ అయింది అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ. దీన్ని ఒక ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ వే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది జీరో. ఎందుకు జీరో? దీనికి న్యాచురల్ లెంత్ లో ఉన్నప్పుడు ఎలాంగేషన్ ఏం లేదు. అంటే దీన్ని ఎక్స్ ని ఎలాంగేట్ చేసిన, లైక్ ఆంప్లిట్యూడ్ ఏ వరకు ఎలాంగేట్ చేసి పెట్టినాం, అప్పుడు మాక్సిమం ఎనర్జీ స్టోర్ అయి ఉంది కదా, రైట్. మళ్ళీ ఎక్స్ కంప్రెస్ అయింది, అప్పుడు కూడా మాక్సిమం ఎనర్జీ స్టోర్ అయి ఉంది కదా. సో ఇన్ బోత్ కేసెస్ ఇట్ ఈస్ స్టోరింగ్ మాక్సిమం ఎనర్జీ అండ్ మీన్ ఎనర్జీ అదల్ సార్ మీన్ పొజిషన్ దగ్గర ఎనర్జీ అనేది జీరో. ఇప్పుడు దీని గ్రాఫ్ ఎట్లా డ్రా చేస్తారు మీరు? లైక్ దిస్, అంతేనా? చూడండి, when displacement x is 0 energy also 0. when displacement x is plus a energy is maximum. when displacement it is minus a, that time also energy maximum. సింపుల్ గ్రాఫ్, పారాబోలా, రైట్. అట్లా అని చెప్పి ప్రతిసారి పొటెన్షియల్ ఎనర్జీ జీరో ఉండాలి మినిమం పొటెన్షియల్ ఎనర్జీ అంటే దట్స్ నాట్ ట్రూ. ఎందుకు ట్రూ కాదు సార్? సి, ఇప్పుడు నేను ఒక స్ప్రింగ్ తోని ఐ సస్పెండ్ ఎ మాస్ లైక్ దిస్. ఓకే, ఈ మాస్ వల్ల ఆల్రెడీ ఎలాంగేట్ అయ్యే ఉంటుంది స్ప్రింగ్. ఎలాంగేట్ అయ్యి ఉందంటే ఆల్రెడీ దానికి ఒక ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఎట్లా చెప్దాం? లెట్స్ సే ఇట్ ఎలాంగేటెడ్ సమ్ ఎక్స్ నాట్ డిస్టెన్స్, అవునా? ఇప్పుడు ఆసిలేషన్స్ చేయదు. ఆసిలేషన్స్ ఎప్పుడు చేస్తుంది? నువ్వు ఫర్దర్ గా ఒక చిన్న ఫోర్స్ కిందికి అప్లై చేస్తే సమ్ యూ జస్ట్ డిస్ప్లేస్డ్ సమ్ ఎక్స్ డిస్టెన్స్ డౌన్వర్డ్స్, ఇక్కడ నుంచి ఎక్స్ డిస్టెన్స్ కిందికి డిస్ప్లేస్ చేస్తే అప్పుడు ఇది మీన్ పొజిషన్. ఇక్కడ నుండి కిందికి ఎక్స్ పైకి ఎక్స్, కిందికి ఎక్స్ పైకి ఎక్స్ డిస్ప్లే అవుతా, పైకి కిందికి ఆసిలేట్ అవుతా ఉంటుంది, రైట్. సో నౌ హౌ విల్ యూ డ్రా గ్రాఫ్ ఫర్ దిస్? ఇక్కడ ఎట్లా ఉంటుంది అని అంటే ఇనీషియల్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, ఇట్ హ్యాస్ సమ్ పొటెన్షియల్ ఎనర్జీ, దట్ ఈస్ మినిమం పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. అండ్ అక్కడ నుండి ఫర్దర్ ఎలాంగేట్ అయితే మాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. సో యూ కెన్ హ్యావ్ గ్రాఫ్ లైక్ దిస్. సి, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ జీరో కాదు, ఆల్రెడీ ఇట్ హ్యాస్ సమ్ పొటెన్షియల్ ఎనర్జీ. అండ్ ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్, ఇది ఎంత? ఎక్స్ నాట్ దగ్గర ఇంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. హియర్ వెన్ ఇట్ ఈస్ ఎక్స్, ఎట్ ఎక్స్ ఇట్ హ్యాస్ మోర్ పొటెన్షియల్ ఎనర్జీ దెన్ బిఫోర్, అట్లా. సో పొటెన్షియల్ ఎనర్జీ ఖచ్చితంగా జీరో నుండే ఉండాలని లేదు. ఇట్ క్యాన్ బి ఫ్రమ్ జీరో, ఈవెన్ ఇట్ క్యాన్ బి ఫ్రమ్ నెగిటివ్ ఆల్సో. లైక్ కంప్రెస్ చేస్తున్నాక చూస్తున్నాం, అప్పుడు నెగిటివ్ నుంచి కూడా ఉంటుంది. అంటే దట్ టైమ్ యూ కెన్ హ్యావ్ గ్రాఫ్ లైక్ దిస్ ఆల్సో, ఇట్లా కూడా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. సో పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ అబౌట్ taking reference line kada, right? So what about kinetic energy? How you can take kinetic energy? Simple, kinetic energy is half mv square. v square ante endachu half mv ante manaku already a omega cos square omega t kada, right? So half m a omega square cos square omega t అని అంటే I already wrote this as cos square omega t అని, లేకపోతే మనం డైరెక్ట్ రాసుకోవచ్చు కదా ఫార్ములా. సరే రాసుకోండి, మీ ఇష్టం. మనకి ఆల్రెడీ ఈక్వేషన్ వచ్చింది కదా, v ఈజ్ ఈక్వల్స్ ఎంత? ఒమేగా అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అని వచ్చింది కదా. సో ఫ్రమ్ హియర్ వాట్ ఐ కెన్ రైట్? హాఫ్ m v స్క్వేర్ మీన్స్ ఒమేగా స్క్వేర్ అండర్ రూట్, క్యాన్సల్ అయిపోయి a స్క్వేర్ మైనస్ y స్క్వేర్. దిస్ ఈజ్ v. ఓకే, యూ కెన్ రైట్ దిస్ యాజ్ కైనెటిక్ ఎనర్జీ. ఇది కైనెటిక్ ఎనర్జీ. మరి టోటల్ ఎనర్జీ ఎంత? ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీని కూడా if I write this one, I can write the potential energy in also half k a square sin square omega t hai kada, right? A square sin square omega t and it is y square hai kada, right? So can I write directly y square? Okay, y square k ne man raskochu, we know omega is equals to k by m, ante k ne raskochu m omega raskochu kada. appudu potential energy enta aitadi? u is equals to half k m omega square y square. So this is potential energy and that is kinetic energy. So if I add them, you will get total energy. Total energy ante enta? Total energy of system is nothing but kinetic energy plus potential energy. Okatemo half m omega square a square minus y square plus half m omega square y square. Antena? ఇక్కడ చూడండి రాసిన కదా, ఒకటేమో half m omega square y square, the other is half m omega square a square minus y square. ఇవి రెండు యాడ్ చేస్తే total energy of the SHM వస్తుంది. This total energy is nothing but half m y square ది క్యాన్సిల్ అయితే omega square a square. ఎక్కడైనా ఈ ఎనర్జీ అనేది ఫిక్స్. ఓకే, see anywhere if you take
బికాస్ కైనెటిక్ ఎనర్జీ పెరుగుకుంటూ పోయింది అనుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతూ పోతుంది. సో కెన్ యూ సే విచ్ ఇస్ కైనెటిక్ ఎనర్జీ అండ్ విచ్ ఇస్ పొటెన్షియల్ ఎనర్జీ? ఇక్కడ ఒక వైట్ కర్వ్, ఒకటి ఎల్లో కర్వ్ ఉంది కదా, ఏది కైనెటిక్ ఎనర్జీ, ఏది పొటెన్షియల్ ఎనర్జీ చెప్పండి. ఎస్, సో దిస్ ఇస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ y. ఇది మాక్సిమం ఆంప్లిట్యూడే కదా, లెట్స్ సే దిస్ ఇస్ ప్లస్ a, దిస్ ఇస్ మైనస్ a. ఓకే, సింపుల్. ఇక్కడ మీరు y is equals to 0 సబ్స్టిట్యూషన్ అనుకోండి. If I substitute y is equals to 0, what is kinetic energy? Half m omega square a square. అంతే కదా, ఇది kinetic energy, right? If I substitute y is equals to 0 in potential energy, half m omega square into 0 అవుతుంది. అంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది 0, అంటే ఎలాంగేషన్ ఏం లేదు కదా, లేనప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు. అంటే మాక్సిమం ఆంప్లిట్యూడ్ దగ్గర మనకు వచ్చేది ఏంటిది? ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ, సారీ, ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ కదా. y is equals to a అన్నాం కదా, సారీ, y is equals to 0 తీసుకున్నామా, a తీసుకున్నామా? I took y is equal to 0. ఓకే, y is equal to 0 దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ is also 0, which means ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ 0 అయింది. ఎల్లో కర్వ్ రిప్రజెంట్స్ పొటెన్షియల్ ఎనర్జీ. అండ్ ఇక్కడ చూడండి 0 దగ్గర కైనెటిక్ ఎనర్జీ మాక్సిమం ఉంది కదా, సో దిస్ రిప్రజెంట్స్ కైనెటిక్ ఎనర్జీ. ఎక్కడ తీసుకున్నా కూడా మీకు రెండు వాల్యూస్ యాడ్ చేస్తే టోటల్ ఎనర్జీ హాఫ్ m omega square a square రావాల్సిందే. యు సేవ్ మీ వన్ పాయింట్ వేర్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ. ఏ పాయింట్ దగ్గర అయితే అంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎంత, అది a/√2 మైనస్ ఇక్కడ ప్లస్ a/√2. సో హియర్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ బోత్ విల్ బి ఈక్వల్. బోత్ విల్ బి ఈక్వల్ అంటే ఎంత ఉండాలి? 1/4 m omega square a square. ఇది కైనెటిక్ ఎనర్జీ అనుకుంటే పొటెన్షియల్ ఎనర్జీ కూడా సేమ్ ఇంతే ఉంటుంది, 1/4 m omega square a square. ఈ రెండు యాడ్ చేయండి, మళ్ళీ మీకు టోటల్ ఎనర్జీ ఇంతే వస్తుంది. సో దట్ ఈస్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్. Let's look at this question. A particle of mass 10 grams executes a linear SHM of amplitude 5 centimeters. So amplitude is given as 5 centimeters. Time period enta 2 seconds ఇచ్చిండు. Find the potential energy and kinetic energy. ఎప్పుడు 1/6 seconds after it passed through the main position. So 1/6 seconds దగ్గర ఫస్ట్ దాని డిస్ప్లేస్మెంట్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయండి, అంతే కదా. సి take the equation y is equals to a sin omega t. So displacement of particle enta, a value enta, first 5 centimeters, sin omega value. See, I got time period. Omega value is nothing but 2 pi by t. So 2 pi by 2, which is equals to pi. So pi, right? T enta nadu, t 1/6 seconds. So pi by 6. So y is equals to 5 sin 30. Sin 30 అంటే 1/2 కదా, అంటే 2.5 సెంటీమీటర్స్ దగ్గర పార్టికల్ ఉంది. సో 2.5 సెంటీమీటర్స్, ఇది మీన్ పొజిషన్, ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్, ప్లస్ 5 సెంటీమీటర్స్. నౌ వేర్ ఇస్ ద పార్టికల్? సెంటర్, exactly here, which is 2.5 centimeters. So what is y value? 2.5 centimeters. So 2.5 centimeters దగ్గర ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయండి ఎంత. Find the potential energy. What is potential energy formula? Half m omega square y square 1/2. Mass enta? Mass is given as 10 grams. 10 into 10 power minus 3. Omega square. Omega square is what? Pi square. Y square and enta? Y square and 2.5 and 5 square by 2 square rasta. So you do this, you will get the answer of kinetic energy. Pi square is nearly 10 అని తీసుకోండి. What about kinetic energy? Potential energy వస్తుంది అక్కడ. Kinetic energy formula half m omega square a square minus y square కదా, అంతేనా? Fine. So 1/2 10 into 10 power minus 3 into omega square pi square a square అంటే 5 square minus 2.5 square. ఇది చేస్తే మీకు కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. ఓకే, సో టేక్ సమ్ టైమ్ అండ్ ట్రై టు సాల్వ్ దెమ్, యూ విల్ గెట్ ద ఆన్సర్స్. అడిగింది పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. నౌ కమింగ్ బ్యాక్ టు ద స్ప్రింగ్స్ చాప్టర్ నేను యాక్చువల్లీ 2 వీడియోస్ చేసిన సపరేట్గా. వన్ ఈజ్ అబౌట్ సిరీస్ ప్యారలల్ అండ్ ఆల్, నెక్స్ట్ ఆసిలేషన్స్ కి సంబంధించింది. అవి 2 వీడియోస్ ఐ పుట్ ఐ కార్డ్ హియర్, ఇక్కడ లింక్ పెడతాను, ఒకసారి చూడండి. హవెవర్ ఈ క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, బట్ దేర్ యూ విల్ గెట్ సమ్ ఇంకొన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసినాం అక్కడ. కంప్లీట్ వీడియో ఇట్ ఈస్ అబౌట్ స్ప్రింగ్స్.
సో వన్స్ గో అండ్ వాచ్. నౌ కమింగ్ టు స్ప్రింగ్. స్ప్రింగ్ యొక్క నేచర్ ఏంటిదంటే, see it's very clear that spring have some restoring force. Always that will be opposite to the applied force. ఇప్పుడు ఇక్కడ చూడండి, let's hang this spring. Let's hang a mass of m. ఇక్కడ ఈ అప్లైడ్ ఫోర్స్ అనేది mg కిందికి ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ఈక్విలిబ్రియం పొజిషన్. ఇందులో మనకు డౌట్ ఏం అవసరం లేదు. అంటే ఆల్రెడీ స్ప్రింగ్ అనేది స్ట్రెచ్ అయి ఉంది, సమ్ అమౌంట్ స్ట్రెచ్ అయి ఉంది. సో దిస్ ఇస్ ఈక్విలిబ్రియం పొజిషన్. ఈ స్ప్రింగ్ ఫోర్స్ అనేది mg ని బ్యాలెన్స్ చేస్తుంది. దట్స్ ఫైన్. ఓకే, ఇప్పుడు నేను ఫర్దర్ గా ఒక y డిస్ప్లేస్మెంట్ ఇచ్చిన అనుకోండి ఈ బ్లాక్ కి, నౌ ఇట్ విల్ స్టార్ట్ ఆసిలేటింగ్. నేను డిస్ప్లేస్మెంట్ ఇవ్వాలంటే కిందికి కొంచెం ఫోర్స్ అప్లై చేయాల్సిందే కదా. అప్పుడు స్ప్రింగ్ ఫోర్స్ ఎట్లా ఉంటుంది, పైకి ఉంటుంది, రైట్? ఇఫ్ ఐ ట్రై టు స్క్వీజ్, దాన్ని కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తే స్ప్రింగ్ ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. సో స్ప్రింగ్ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది అని ఎట్లా తెలుస్తుంది? మీరు అప్లై చేసిన ఫోర్స్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో స్ప్రింగ్ ఫోర్స్ ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ స్ప్రింగ్ ఫోర్స్ ఫార్ములా అంటే, ఇట్ ఈస్ జస్ట్ లైక్ k వాల్యూ ఉంది. ఓకే, k some restoring constant into x, that will be opposite direction. So this is nothing but minus kx. If I want time period of spring, how to find that? Like t is equals to మనకి ఫార్ములా ఇక్కడ చూడండి, f is nothing but mass into acceleration, which is minus k into x. a is equals to minus k by m into x. ఈ మొత్తం వాల్యూని దేంతో ఇమాజిన్ చేసుకోవాలి, దేంతో కంపేర్ చేసుకోవాలి? ఒమేగా స్క్వేర్, దట్ ఈస్ k by m. సో ఒమేగా వాల్యూ ఎంత? రూట్ k by m. సో టైం పీరియడ్ ఇస్ నథింగ్ బట్ 2 pi by omega. సో టైం పీరియడ్ ఇస్ నథింగ్ బట్ 2 pi under root of m by k. ఈ ఫార్ములా మీరు దేనికన్నా అప్లై చేయొచ్చు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లైక్ ఒక మంచి డిస్కవరీ అనుకోవచ్చు, 2 pi under root of m by k. Why? Because here, with irrespective of anywhere you are on the universe, if you want to design a spring, okay, of time period earth 2 seconds తీసుకుంటే, మీరు ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్ స్ప్రింగ్ సిస్టమ్ ని 2 seconds లాగా చేసిల్లు అనుకోండి, దాట్ విల్ షో యూ 2 seconds వేర్ ఎవర్ యు ఆర్. అది ఎందుకు చూపిస్తానంటే, ఇక్కడ g వాల్యూ మీద కంప్లీట్లీ ఇండిపెండెంట్ అది. ఓకే, ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ k and it only depends on mass m. Okay, I'll give you a detailed explanation about this. So ఇక్కడ మనకి టైం పీరియడ్ 2 pi under root of m by k కాకుండా k effective అని గుర్తుపెట్టుకోండి. Why? Because sometimes we cut the springs, we join the springs, we attach them parallel, series. Okay, అట్లా చేస్తాం కాబట్టి for now అది ఎప్పటికీ m by k effective లాగా గుర్తుపెట్టుకోండి. See here we are taking this as massless spring, and ఇక్కడ ఇది ఒక heavier mass when compared to spring. It is much more times heavier కాబట్టి we ignore. Sometimes if they give mass of the spring అనేది small m అని ఇచ్చి capital mass బ్లాక్ యొక్క మాస్ క్యాపిటల్ m అని ఇచ్చింది అనుకోండి, ఇక్కడ టైం పీరియడ్ అనేది 2 pi under root of m plus small m by 3 by k. Remember this formula. Okay, so exceptional case లో యూజ్ అవుతుంది అది, ఫ్రీక్వెంట్ గా అడగడు. Mostly we have 2 pi under root of m by k. Look at this. As I said, it only depends on what? It only depends on k and m. Time period of a loaded spring on earth is 6 seconds. Loaded spring అంటే mass ని అటాచ్ చేసినాం, that is nothing but loaded spring. ఈ మొత్తం టైం పీరియడ్ ఎంత? 6 seconds అట. When it is taken to the surface of the moon, time period ఎంత? 6 seconds ఏ ఉంటుంది. మళ్ళీ ఇంకా సెకండ్ థాట్ ఏం పెట్టుకోకండి. It is not a simple pendulum. సింపుల్ పెండులం టైం పీరియడ్ ఏంటిది? 2 pi under root of l by g. g మీద ఎఫెక్ట్ అవుతుంది, g 6 times తగ్గింది, సో టైం పీరియడ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ కేసు లేదు సార్. కొంచెం హార్డ్ టు బిలీవ్ ఎట్లా సేమ్ 6 seconds అవుతుంది అని అంటే, లెట్ మీ సే యూ హియర్, ఇది మాస్ m. ఓకే, మీరు దీన్ని స్లైట్ గా డిస్ప్లేస్ చేసిండ్రు. లెట్స్ సే y you displace it down. సో నౌ దిస్ విల్ స్టార్ట్ యాక్సిలరేటింగ్. ఇక్కడ వెయిట్ ఏముంటది? mg యాక్ట్ అవుతుంది కదా కిందికి, రైట్? సో సార్ వెయిట్ ఎర్త్ మీద mg ఎక్కువ యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ kx అనేది ఈజ్ ఈక్వల్స్ టు mg. ఫైన్. సో ఈ ఆసిలేషన్స్ అనేవి ఇలా అవుతుంది. లెట్స్ సే ఈ ఆసిలేషన్ కి 2 seconds పట్టింది అని అనుకుందాం. నౌ ఇఫ్ యూ టేక్ దిస్ ఆన్ టు ద మూన్, అప్పుడు వెయిట్ అనేది mg ఉండదు, mg by 6 ఉంటుంది. ఓకే ఫైన్. mg by 6 ఉన్నా కూడా మీకు టైం పీరియడ్ సేమ్ 6 seconds ఎందుకు అవుతుంది? సేమ్ టైం పీరియడ్ ఎందుకు అవుతుంది అని అంటే, సి ఒక పర్సన్ ఉన్నాడు,
ఒక పర్సన్ లెట్స్ సే ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు, ఒక 5th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు. సో 10th క్లాస్ స్టూడెంట్ ని 5th క్లాస్ స్టూడెంట్ తోని రేస్ కాంపిటీషన్ లో పెట్టినాం అనుకోండి, రన్నింగ్ రేస్ లో, అల్టిమేట్లీ 10th క్లాస్ స్టూడెంట్ విల్ విన్. ఎందుకంటే కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు విన్ అవుతారు. బట్ నాకు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ తెలుసు. ఒకరు 100 meters పార్టిసిపేట్ చేస్తే 5th క్లాస్ స్టూడెంట్ హీ షుడ్ పార్టిసిపేట్ సమ్ 50 meters రేస్ అని అనుకుందాం. ఓకే, వాళ్ళ ఎబిలిటీని బట్టి నేను రేసెస్ అనేది అట్లా ఫిక్స్ చేసిన. సో దిస్ పర్సన్ షుడ్ గో 100 meters అండ్ కమ్ బ్యాక్. బట్ 5th క్లాస్ చైల్డ్ వాడు 50 meters వెళ్ళి వెనక్కి వస్తే సరిపోతుంది. దీస్ 2 things విల్ బి డన్ సైమల్టేనియస్లీ. ఇక్కడ మోన్ మీద ఏమవుతుంది, ఈ మోన్ మీద జీ వాల్యూ తక్కువ కదా, రైట్? సో జీ వాల్యూ తక్కువ కాబట్టి అల్టిమేట్లీ ద ఆసిలేషన్స్ విల్ మ్యాచ్ ద ఆసిలేషన్స్ ఆఫ్ ఎర్త్. ఎట్లా మ్యాచ్ అవుతుంది సార్? ఇక్కడ ఎంజీ అనేది కిందికి ఉంటుంది, ఎంజీ విల్ బి యాక్టింగ్ మోర్. అక్కడ ఎంజీ అనేది తక్కువ ఉంటుంది. సో అది కిందికి రావడమే కొంచెమే కిందికి వస్తుంది, ఎర్త్ మీద వచ్చినట్టు మరీ కిందికి రాదు. సో ఇట్ విల్ ట్రావెల్ జస్ట్ లైక్ 10th క్లాస్ స్టూడెంట్ 100 meters ట్రావెల్ చేసి ఎట్లయితే మళ్ళీ వెనక్కి వచ్చిండో, ఎర్త్ మీద ఆ బ్లాక్ అనేది 100 meters ట్రావెల్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. దీనికి ఒక 2 seconds టైం పట్టింది అనుకుందాం. నౌ లెట్స్ టేక్ ఆన్ మూన్. ఇట్ విల్ నాట్ గో టు 100, ఇట్ విల్ గో టు ఓన్లీ 50 అండ్ విల్ కమ్ బ్యాక్. సో తక్కువ డిస్టెన్స్, తక్కువ టైం అంటే ఇన్ ద సెన్స్ తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, మెల్లిగా ట్రావెల్ చేస్తుంది. ఇట్ విల్ టేక్ సేమ్ అమౌంట్ ఆఫ్ టైం. లెట్ మీ షో యూ అ స్మాల్ సిమ్యులేషన్ వీడియో ఆన్ దిస్. ఇక్కడ చూడండి, సి హియర్ ఇంకోటి, ఇఫ్ యూ టేక్ స్ప్రింగ్ కాన్స్టెంట్, ఎక్కువ కాన్స్టెంట్ ఉంది అనుకోండి, ఫాస్ట్ గా రీస్టోర్ చేసుకుంటా ఉంటుంది, గట్టిగా పట్టుకుంది స్ప్రింగ్, రైట్? ఇట్ విల్ నాట్ లెట్ ఇట్ గో, తొందరగా పుల్ చేస్తుంది, రైట్? లైక్ ఇట్లుంటే తొందరగా పుల్ చేస్తుంది. స్ప్రింగ్ కాన్స్టెంట్ తక్కువ ఉంది అనుకోండి, మెల్లగా రిటర్న్ అవుతుంది, రైట్? సో లెట్స్ సీ హియర్, ఐఎమ్ టేకింగ్ ఈక్వల్ మాసెస్. ఒక దానికి స్ప్రింగ్ కాన్స్టెంట్ లార్జ్ పెట్టిన, చూసేలా స్ప్రింగ్ అనేది చాలా థిక్ అయిపోయింది. ఇక్కడ చూడండి స్ప్రింగ్ కాన్స్టెంట్ తక్కువ పెట్టేసిన. ఐఎమ్ టేకింగ్ ఈక్వల్ మాసెస్, రెండింటికి 100 grams తీసుకుంటున్నా, ఇక్కడ కూడా 100 తీసుకుంటున్నా. యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్, ఆసిలేషన్స్ డిఫరెన్స్ అర్థమైనా? ఇది కింది దాకా పోనిస్తలేదు, రైట్? ఎందుకు? ఎక్కువ రీస్టోర్ చేస్తుంది, అందుకే తక్కువ ఆంప్లిట్యూడ్ ఉంది. బట్ ఇది అట్లా కాదు, స్ప్రింగ్ కాన్స్టెంట్ తక్కువ ఉంది కదా, సో రీస్టోరింగ్ ఫోర్స్ తగ్గింది. రీస్టోరింగ్ ఫోర్స్ తగ్గితే అల్టిమేట్లీ ఎక్కువ ఆంప్లిట్యూడ్ ఉంటుంది, రైట్? నౌ లెట్స్ కొంచెం స్లో మోషన్ లో చూడండి, చూసిందా? ఇది ఇక్కడ దాకానే వస్తుంది. ఇఫ్ ఐ చెక్ ద ఈక్విలిబ్రియం పొజిషన్, ఇది ఈక్విలిబ్రియం పొజిషన్, ఇది న్యాచురల్ లెంత్, రెండు స్ప్రింగ్స్ కి న్యాచురల్ లెంత్ సేమే. సో ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి ఇదెంత కిందికి వస్తుంది చూడండి, ఇది ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి ఇదెంత కిందికి వస్తుందో చూడండి, రైట్? డూ యూ ఫైండ్ ద డిఫరెన్స్? సో ఇది ఎక్కువ డిస్టెన్స్ వస్తుంది, దీనికి ఆంప్లిట్యూడ్ ఎక్కువ వెన్ కంపేర్ టు దిస్. నౌ ఇప్పుడు ఎర్త్ మీద చూద్దాం. సో ఎర్త్ మీద సెట్ చేసిన. Now let's take this as 100 grams, right? Observed oscillation, right? So it is going down, it is coming back, it is done very fast. Now let's do it on moon. The same 100 grams. చూసిల్లా, ఇంత ముందు అంత కిందికి వస్తుందా? రావట్లేదు, కొంచెమే కిందికి వస్తుంది. That's the only difference. So it will come little and go little. సో ఆ ప్రాసెస్ కి అంతే టైం పడుతుంది. ఎర్త్ మీద ఎక్కువ కిందకి వస్తుంది, ఎక్కువ పైపోతుంది, ఆ ప్రాసెస్ కూడా తొందర జరుగుతుంది. సో అది కూడా సేమ్ టైం పడుతుంది. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు షో. లెట్స్ కంటిన్యూ హియర్. సో వాట్ ఈస్ టైం పీరియడ్? ఇట్ ఈస్ M/K. సో ఎక్కడైనా మీరు ఏ శాటిలైట్ లో తీసుకున్నా, ఏ ప్లానెట్ తీసుకున్నా, దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సో టైం పీరియడ్ ఆఫ్ a spring balance doesn't change. Okay, now coming to the next. Right, look at this series and parallel connections. ఇట్లా ఉన్న సిరీస్. సార్ మరి దీనికి డిఫరెన్స్ ఏంటిది? ఇది ఈ రెండు స్ప్రింగ్స్ ఆల్రెడీ స్ట్రెచ్ అయి ఉన్నాయి, ఇక్కడ ఈ రెండు స్ప్రింగ్స్ స్ట్రెచ్ అయ్యలేవు. ఇది ఈక్విలిబ్రియం పొజిషన్ అనుకోవచ్చు. దిస్ ఇస్ నాట్ స్ట్రెచ్డ్ నౌ. సో వెన్ ఎవర్ స్ప్రింగ్స్ ఆర్ ఇన్ సిరీస్, K effective will be, రైట్? ఇక్కడ K effective ఫార్ములా ఏంటిది అంటే K1 or else 1 by K effective is equals to 1 by K1 plus 1 by K2. ఇంకొక స్ప్రింగ్ ఉంటే plus 1 by K3. Or simply you can write K effective as K1 K2 by K1 plus K2. ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే. See, the only difference I already said you. ఇక్కడ ఇది ఈక్విలిబ్రియం పొజిషన్, బట్ ఇక్కడ ఏంది ఆల్రెడీ కొంచెం ఎలాంగేట్ అయ్యి ఉంది.
ఇక్కడ ఎలాంగేషన్ సేమ్ ఉంటాయా డిఫరెంట్ ఉన్నాయా డిపెండ్స్, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్ప్రింగ్ కాన్స్టెంట్స్. ఓకే, ఇక్కడ చూడండి వెదర్ దిస్ ఎవ్రీథింగ్ ఇన్ ప్యారలల్, దీన్ని మనం యాంటీ ప్యారలల్ అని కూడా అనొచ్చు. వెనెవర్ యూ కనెక్ట్ స్ప్రింగ్స్ ఇన్ ప్యారలల్, స్ప్రింగ్ కాన్స్టెంట్ అనేది పెరుగుతుంది. ఎందుకనంటే కే ఎఫెక్టివ్ వాల్యూ ఇక్కడ k1 ప్లస్ k2 అవుతుంది, ఇంకొక స్ప్రింగ్ ఉంటే ప్లస్ k3 అవుతుంది. అంటే ఇక్కడ రీస్టోరింగ్ ఫోర్స్ అనేది పెరుగుతుంది అని అర్థం. ఇంకా తొందరగా పుల్ చేసుకుంటారు, మరీ దూరం పోనీయకుండా తొందరగా, అంటే ఆంప్లిట్యూడ్స్ అనేది తక్కువ ఉంటాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దిస్? ఈ రెండు సేమే, బికాస్ దిస్ ఇస్ జస్ట్ హ్యావింగ్ ఇనిషియల్ ఎలాంగేషన్, ఇక్కడ ఇనిషియల్ ఎలాంగేషన్ ఉండదు. ఇది ఆసిలేట్ అవ్వాలి అని అంటే యూ మస్ట్ అప్లై సమ్ ఫోర్స్ ఆర్ యూ మస్ట్ డిస్ప్లేస్ సమ్ త్రూ ఎక్స్ డిస్టెన్స్. ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ ట్రై టు కంప్రెస్ దిస్ బై ఎక్స్ డిస్టెన్స్, అప్పుడు ఏమవుతుంది, ఈ స్ప్రింగ్ అనేది ఎక్స్ డిస్టెన్స్ ఎలాంగేట్ అవుతుంది. అర్థమైంది? ఎక్స్ అండ్ ఎక్స్. ఇక్కడ కూడా వెన్ ఐ ట్రై టు పుల్ దిస్, బోత్ విల్ స్ట్రెచ్ ఎక్స్. ఈ రెండు ఎక్స్ లో ఒకటే డైరెక్షన్ లో ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తే. ఇక్కడ అట్లా కాదు. హియర్ యు ఆర్ ట్రైంగ్ టు ఎలాంగేట్ దిస్ ఎక్స్, రైట్? ఇది ఎలాంగేట్ అయింది, అప్పుడు ఇది ఏమైతుంది, ఎక్స్ డిస్టెన్స్ కంప్రెస్ అవుతుంది. హియర్ వన్ ఈజ్ ఎలాంగేషన్, ఇక్కడ ఏమైతుంది, కంప్రెషన్ అవుతుంది. బట్ స్ప్రింగ్ ఫోర్స్ చూడండి, ఇక్కడ యూ టేక్ ద రిఫరెన్స్ ఆఫ్ దిస్ స్ప్రింగ్, ఈ స్ప్రింగ్ ఏమైతుంది, కంప్రెస్ అవుతుంది కదా. అంటే దీని నుంచి స్ప్రింగ్ ఫోర్స్ ఎట్లా యాక్ట్ కావాలి, ఈ డైరెక్షన్ లో యాక్ట్ కావాలి. ఇది ఎలాంగేట్ అవుతుంది కదా, అంటే ఇక్కడ కూడా స్ప్రింగ్ ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్ లో యాక్ట్ కావాలి, కంప్రెస్ కావడానికి ట్రై చేస్తుంది స్ప్రింగ్. సో ఇట్ విల్ ట్రై టు కంప్రెస్. అంటే రెండు స్ప్రింగ్ ఫోర్స్ ఒకటే డైరెక్షన్ లో ఉన్నా, వన్ విల్ బి ఎలాంగేషన్, వన్ విల్ బి కంప్రెషన్. సో దానికి ఫార్ములా k1 ప్లస్ k2. ఇది కూడా డీటెయిల్ గా నేను ఆ స్ప్రింగ్స్ చాప్టర్ లో చెప్పిన, సో చూడండి. సో టైమ్ పీరియడ్ ఆఫ్ అ స్ప్రింగ్, హౌ మచ్ ఐ సెడ్, 2π √ m/k. ఓకే, సో దీస్ టైమ్ పీరియడ్స్, ఒక ఇంపార్టెంట్ పాయింట్, when some constant force is acting, when constant force acts, time period doesn't change. What is the meaning of this anante? Simple, ide question chuddam. Let's understand the difference between this, both the diagrams. The difference chuddam okkasari. Okay, see, దీన్ని ఒక x elongate చేస్తే, now it will start oscillating, right, with a time period 2π √ m/k. అంతే, 2π √ m/k అవుతుంది. దిస్ ఇస్ ద టైం పీరియడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ సమ్ x0 అనేది ఎలాంగేట్ అయ్యే ఉంది, అవునా, రైట్? అంటే ఆల్రెడీ సమ్ mg ఈజ్ యాక్టింగ్. ఓకే, సో ఈ mg అనేది ఏంటిది, కాన్స్టాంట్ ఫోర్స్. సో ఇప్పుడు దీని టైం పీరియడ్ ఎంత అవుతుంది సార్ అంటే, ఈక్వల్ టు దిస్ 2π √ m/k అవుతుంది. ఎందుకు 2π √ m/k అవుతుంది? సింపుల్ లాజిక్, ఇక్కడ కాన్స్టెంట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అంటే దాని ఈక్విలిబ్రియం పొజిషన్ అనేది డిస్ప్లేస్ అయింది, అంతే తప్ప ఇంకా మిగతా ఏ ఫ్యాక్టర్స్ చేంజ్ అవుతలేవు. వెన్ కాన్స్టెంట్ ఫోర్స్ యాక్ట్స్, జస్ట్ ఈక్విలిబ్రియం పొజిషన్ ఉంది కదా, ఈక్విలిబ్రియం పొజిషన్ విల్ షిఫ్ట్స్. సో ఈ బ్లాక్ లేదు అనుకోండి, న్యాచురల్ లెంత్ సమ్వేర్ ఇక్కడ ఉంటుండే, అంటే సమ్వేర్ ఇక్కడ, రైట్? ఇది ఈ బ్లాక్ లేకపోతే స్ప్రింగ్ అనేది ఇంతే లెంత్ వరకు ఉంటుండే. ఈ బ్లాక్ పెట్టేసరికి ఏమైంది, కిందికి వచ్చింది. నౌ ఇట్ విల్ స్టార్ట్ ఆసిలేటింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్ అండ్ దెన్ హియర్ టు హియర్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, అదే ఆసిలేషన్ అంతే. కాకపోతే ఈక్విలిబ్రియం పొజిషన్ అనేది షిఫ్ట్ అయింది, అంతే. సో దీస్, రైట్, ఇది కపుల్డ్ ఆసిలేటర్ డిస్కస్ చేసినాక చేద్దాం క్వశ్చన్ గా. See here, a spring force constant is k is cut into two parts whose ratio is 1:2. Now two parts are connected in parallel. Okay, so first individual గా దాని స్ప్రింగ్ కాన్స్టెంట్స్ ఎంత అనేది చూద్దాం. See, this is the spring. ఎప్పుడైనా స్ప్రింగ్ ని కట్ చేసుకుంటూ పోయినాం అనుకోండి, దాని లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. లెంత్ డిక్రీజ్ అయితే స్ప్రింగ్ కాన్స్టెంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. లెట్స్ సే దిస్ ఇస్ k, దిస్ ఇస్ l. ఈ k ఇంటూ l వాల్యూ ఉంటుంది చూసిలా, ఇది ఎప్పటికీ కాన్స్టెంటే ఉంటుంది అన్నమాట. అంటే అప్పుడు k is inversely proportional to length కదా. సో you decrease the length, k value keeps increasing. Simple. So how did you cut here? నువ్వు 1:2, అంటే ఇక్కడ L1/L2 వాల్యూ అనేది సమ్ 1:2 రేషియోలో కట్ చేసేసినాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ x అనుకుందామా, ఏదో ఒకటి.
here this is one spring with K1 and L1. ఇది ఇంకొక స్ప్రింగ్, ఇది K2 and L2. ఈ టూ లెన్స్ డిఫరెంట్ లెన్స్, రైట్? వాట్ ఐ నో, L1 అంటే L2/2 రాసుకోవచ్చు. 1:2 రేషియో అంటే అదే కదా. సో వాట్ L1 plus L2 ఎంత, విచ్ ఇస్ ఈక్వల్స్ టు LA కదా. సో ఇప్పుడు L1 and L2 ఇన్ టర్మ్స్ ఆఫ్ L లో రాసుకోండి. L1 plus L2, L1 వాల్యూ అంటేనే L2/2, L1 plus 2L1 which is equals to LA కదా. L2 అంటే 2L1, right? So what is L1 is equals to L/3. Yes, what is L2 is equals to 2L/3. వచ్చేసినాయి, లెన్స్ వచ్చేసినాయి, ఫైన్. సో వాట్ ఐ సెడ్, K is inversely proportional to L అన్న కదా, అంటే K1/K2 is equals to L2/L1, right? So K1/K2, how much we get? K1/K2 L1/L2. లేకపోతే ఇది 1:2 రేషియోలో కట్ చేస్తే స్ప్రింగ్ కాన్స్టెంట్స్ ఏమైతాయి, 2:1 రేషియోలో అయిపోతాయి. డైరెక్ట్ రాసుకోవచ్చు, 2:1 రేషియోలో అయిపోతాయి, రైట్? అప్పుడు ఈ ఫస్ట్ స్ప్రింగ్ కి ఎంత కాన్స్టెంట్ ఉంటుంది? జస్ట్ హౌ మచ్ ఇట్ విల్ బి? ఏం లేదు, మళ్ళీ దాన్ని మల్టిప్లై చేస్తే మీకు సేమ్ వాల్యూ రావాలి. ఇక్కడ L1 వాల్యూ ఎంత? L1 వాల్యూ ఇస్ నథింగ్ బట్ L/3. అప్పుడు K1 వాల్యూ ఎంత కావాలి? 3K రావాలి, అంతేనా? ఎందుకు? మళ్ళీ 3K మల్టిప్లైడ్ విత్ L/3, మళ్ళీ మన K into L వస్తుంది కదా. బిగ్గర్ స్ప్రింగ్ ఎంత వాల్యూ? K into L. సో వెన్ యూ మల్టిప్లై 3K into L/3, అప్పుడే మళ్ళీ K into L వస్తుంది. ఇక్కడ చూడండి, L2 వాల్యూ ఎంత? L2 వాల్యూ ఇస్ నథింగ్ బట్ 2 times of 2L/3. అప్పుడు K2 వాల్యూ ఎంత ఉండాలి? 3K/2. అప్పుడు మళ్ళీ మల్టిప్లై చేయండి, 3 3 2 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ K into L వస్తుంది. సో ఓవరాల్ KL or K1L1 or K2L2 ఈ వాల్యూస్ అన్ని సేమ్ ఉండాలి, రైట్? సో నా హౌ దే ఆర్ కనెక్టెడ్? దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ప్యారలల్ కనెక్ట్ చేస్తే ఏమడిగిండు? మాస్ అండ్ సస్పెండెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కంబైన్డ్ స్ప్రింగ్ పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్. సో హియర్ ఇస్ వన్ స్ప్రింగ్, హియర్ ఇస్ ద అదర్ స్ప్రింగ్. సో నౌ దిస్ ఇస్ ద మాస్ which is how much? M mass కనెక్ట్ చేసాం. సో ఇక్కడ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత? ఒకటేమో 3K, ఇంకోటి 3K/2. Now what is overall spring constant? K effective find out చేయండి. K effective is nothing but 3K plus 3K/2 which is 9K/2. So now what is time period? 2π√M/K కాదు, M/K effective లాగా గుర్తుపెట్టుకోండి. K effective అంటే ఇక్కడ 9K/2. So this is the answer, 2π√2M/9K. ప్రతిదీ K effective లాగా గుర్తుపెట్టుకోండి. K effective K అయితే ప్రాబ్లం లేదు, రైట్? లుక్ ఎట్ దిస్ సిస్టమ్స్, వెరీ సింపుల్. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం పీరియడ్ అడుగుతున్నాడు. చూడడానికి ఇన్ని ఉన్నాయి సార్, రైట్? ఒక్కొక్కటి ఒక్కొక్క లా ఉంటుందేమో, అన్ని ఒకటే. హౌ ఇట్ ఈస్, సీ హియర్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఫోర్స్ ఇస్ యాక్టింగ్ mg. సో ఇక్కడ టైం పీరియడ్ ఎంత అవుతుంది? టైం పీరియడ్ ఇస్ నథింగ్ బట్ 2π√M/K. అయిపోయింది ఆన్సర్, రైట్? ఇక్కడ కూడా సేమ్ mg ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్స్ విచ్ ఈస్ అ కాన్స్టెంట్ ఫోర్స్. ఆ mg నుంచి మళ్ళీ ఫర్దర్ ఏం చేంజ్ అవుతలేదు. mg అంటే దాని ఈక్విలిబ్రియం పొజిషన్ అనేది డిస్టర్బ్ అయింది. సో డిస్టర్బ్ అయింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఆసిలేట్ అవుతా ఉంటుంది ఇట్లా ఇట్లా, ఓకేనా? సో పొజిషన్ చేంజ్ అయినంత మాత్రాన మనకి ఆసిలేషన్స్ లో డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ చూడండి, సో బికాస్ ఆఫ్ mg sin theta పొజిషన్ అనేది షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఆసిలేట్ అవ్వడం ఎక్కడ నుంచి ఆసిలేట్ అవుతుంది? యాక్చువల్లీ ఈక్విలిబ్రియం, ఇది ఈక్విలిబ్రియం పొజిషన్, ఓకే? ఇన్ కేస్ mg sin theta లేకపోతే సమ్వేర్ కొంచెం పైకి ఉంటుండే, న్యాచురల్ లెంత్ లో ఈ బ్లాక్ అనేది కొంచెం పైకి ఉంటుండే. mg sin theta వల్ల ఏమైంది? కిందికి వచ్చింది. కిందికి వస్తుంది, ఇప్పుడు ఇది ఈక్విలిబ్రియం పొజిషన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇటు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆసిలేట్ అవుతా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ కూడా టైం పీరియడ్ 2π√M/K నే. సో హియర్ యూ సీ, హియర్ అసలు మనకి పెద్ద ఆలోచించాల్సిన పనే లేదు. ఎందుకు లేదు అని అంటే ఇది ఆల్రెడీ మీ పొజిషన్, ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి ఆసిలేట్ అవుతా ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ 2π√M/K. అండ్ నౌ లుక్ ఎట్ దిస్, వాట్ ఐ సెడ్, G వాల్యూ డజంట్ ఎఫెక్ట్. ఇప్పుడు ఇక్కడ బికాస్ ఆఫ్ దిస్ ఏదైనా ఒక లిక్విడ్, సమ్ వాటర్ అనుకోండి, వాటర్ లేవనుకో, బ్లాక్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రెచ్ అవుతుండే, రైట్? ఇంత స్ట్రెచ్ అవుతుండే. 1 minute.
వాటర్ లేకపోతే, when water is there or when any liquid is there, there will be some buoyant force కదా, రైట్. సో ఇన్ కేస్ buoyant force లేదనుకో, బ్లాక్ ఇక్కడ ఉంటుండే, ఇంకా కొంచెం కిందికి వస్తుండే. buoyant ఫోర్స్ వల్ల ఏమైంది, బ్లాక్ అనేది కొంచెం పైన ఉన్నది అంతే. అంటే దాని ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఇక్కడ కాకుండా ఇక్కడ ఉన్నాయి, రైట్. ఇప్పుడు ఆసిలేట్ అయింది అనుకోండి, ఇక్కడ నుండి ఆసిలేట్ అవుతుంది, ఇక్కడ నుండి పైకి, ఇక్కడ నుండి కిందికి. సో దీని టైం పీరియడ్ కూడా 2π of m/k. Now look at this lift. Lift is going upward acceleration. Sir, upward acceleration sir అంటే కిందికి m into g plus a. అయితే ఏమవుతుంది, ఏం కాదు, m into g plus a అయితే ఏమవుతుంది, కిందికి కొంచెం స్ట్రెచ్ అయి ఉంటుంది. స్ట్రెచ్ అయి ఉన్న పొజిషన్ నుంచి పైనకి కిందికి ఆసిలేట్ అవుతుంది అంతే. హియర్ యూ సీ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్వర్డ్స్ విత్ యాక్సిలరేషన్ ఏ. సో డౌన్వర్డ్స్ ఇట్ విల్ బి g minus a, అంటే ఇది కొంచెం కంప్రెస్ అయి ఉంటుంది. ఈక్విలిబ్రియం పొజిషన్ జస్ట్ mg ఉంటే ఎంత ఎలాంగేట్ అవుతుందో అంత ఉండదు. ఎందుకు, హియర్ డౌన్వర్డ్స్ ఇట్ ఈస్ g minus a కదా, m into g minus a కదా యాక్టింగ్. ఓకే, సో ఇంతకుముందు ఈ కండిషన్ లో ఎంత స్ట్రెచ్ అయిందో అంత స్ట్రెచ్ కాదు. ఎందుకు, దిస్ హోల్ లిఫ్ట్ ఇస్ గోయింగ్ డౌన్వర్డ్స్ విత్ యాక్సిలరేషన్. సో ఇది కొంచెం కంప్రెస్ అయి ఉంటుంది. కంప్రెస్ అయినా ప్రాబ్లం లేదు, బికాజ్ యాక్సిలరేషన్ ఇస్ కాన్స్టెంట్, ఫోర్స్ ఇస్ కాన్స్టెంట్. ఈక్విలిబ్రియం పొజిషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టర్బ్ అయింది. సో ఇప్పుడు ఆసిలేట్ అయ్యేది ఇక్కడ నుండి ఆసిలేట్ అవుతా ఉంటుంది అంతే. సో దిస్ ఇస్ ఆల్సో సేమ్. ఇక్కడ ఏమవుతుంది సార్, ఇట్ ఈస్ యాక్సిలరేటింగ్ సార్, దీని మీద సూడో ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంది సార్ MA. ఓకే ఫైన్. అప్పుడు ఈ స్ప్రింగ్ అనేది కొంచెం ఒక యాంగిల్ తో ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఆసిలేట్ అవ్వడం ఇట్లా ఇట్లా ఆసిలేట్ అవుతుంది అంతే. ఈక్విలిబ్రియం పొజిషన్ డిస్టర్బ్ అవుతుంది. సో అన్ని కేసెస్ లో టైం పీరియడ్ ఎంత, t is equals to 2π √ m/k. దట్స్ ఫిక్స్. వాట్ అబౌట్ దిస్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇది ఒక చార్జ్ విచ్ ఇస్ హ్యావింగ్ సమ్ మాస్ m. ఓకే, సో హియర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ ప్రెసెంట్ టువర్డ్స్ రైట్. సో నౌ ఫోర్స్ Q ఇంటూ E అనేది ఈ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తుంది కదా. సో QE ఇట్లా యాక్ట్ చేసి ఉంటే స్ప్రింగ్ ఆల్రెడీ ఎలాంగేట్ అయి ఉంది. గాట్ ఇట్, స్ప్రింగ్ ఆల్రెడీ ఎలాంగేట్ అయి ఉంది. అంటే ఈ మాస్, ఈ చార్జ్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది అనుకుందాం. సో నౌ దిస్ ఇస్ న్యూ ఈక్విలిబ్రియం పొజిషన్. నౌ ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి ఆసిలేట్ అవుతా ఉంటుంది. సింపుల్. ఇక్కడ ఇది ఒక వెహికల్, అట్లా లేకపోయినా వెహికల్ అనుకోవాలి మీరు, డయాగ్రామ్ లో పూర్. సో నౌ దిస్ వెహికల్ ఇస్ కమింగ్ లైక్ దిస్. ఒక ఆర్క్, ఒక కర్వ్డ్ రోడ్ ఉంది. ఓకే, ఈ కర్వ్డ్ రోడ్ లో ఇట్లా వెహికల్ వస్తున్నప్పుడు సమ్వేర్ ఇక్కడ సెంటర్ ఉంటుంది, రైట్. సో దేర్ విల్ బి సమ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అవుట్వర్డ్స్ ద సెంటర్. ఇట్లా విత్ రెస్పెక్ట్ టు బ్లాక్ చూస్తున్నా. సో ఆల్రెడీ ఈ స్ప్రింగ్ అనేది స్ట్రెచ్ అయి ఉంటుంది అనమాట, బికాస్ ఆఫ్ mv²/r, ఈ టర్నింగ్ తీసుకునేదాన్ని. సో ఈ mv²/r కాన్స్టెంట్ ఉన్నప్పుడు స్ప్రింగ్ స్ట్రెచ్ అయి ఉంటుంది, అక్కడ నుండి ఆసిలేషన్స్ అవుతా ఉంటాయి. సింపుల్. అన్నిటికీ టైం పీరియడ్ ఎంత, 2π √ m/k. Okay, now these are some of the important problems అనుకోవచ్చు టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇక్కడ ఈ మాస్ ఉంది చూసినా, ఈ మాస్ అనేది ఆసిలేట్ అవుతుంది, రైట్. ఇక్కడ చూడండి టెన్షన్ T, స్ప్రింగ్ ఫోర్స్ ఎంత kx, రెండు అటాచ్ అయి ఉన్నాయి కదా. సో T is equals to kx. ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏదైతే kx ఉన్నదో అదే రీస్టోరింగ్ ఫోర్స్. ఓకే, సో విచ్ మీన్స్ ఈ T అనేది రీస్టోరింగ్ ఫోర్సే కాబట్టి, విచ్ ఇస్ నథింగ్ బట్ రీస్టోరింగ్ ఫోర్స్ ఆల్వేస్ బి మైనస్ కాబట్టి, సో ఫోర్స్ ఇస్ ప్రపోర్షనల్ టు x minus x. సో ప్రపోర్షనాలిటీ సింబల్ అంటే ఇక్కడ మైనస్ k కదా వచ్చింది. ఇక్కడ 2π √ m/k అని రాసుకోవచ్చు డైరెక్ట్లీ. ఏం లేదు, దీన్ని కొంచెం కిందికి డిస్ప్లే చేసిన అనుకోండి, పైకి కిందికి పైకి కిందికి ఆసిలేట్ అవుతా ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్ట్ టు ద స్ప్రింగ్. అండ్ ఈ స్ప్రింగ్ ఎంతైతే ఎలాంగేట్ అవుతుందో ఇది కూడా అంతే కిందికి వస్తుంది కదా x. అందుకే T is equals to kx అని రాసేసినాం. T is equals to kx అని రాస్తే ఇంకా మీకు ఇంకేముంది ప్రాబ్లం, రీస్టోరింగ్ ఫోర్స్ kx అంటే టైం పీరియడ్ 2π √ m/k అయ్యేది, అందులో చేంజ్ అవసరం లేదు. నౌ వెన్ యూ అండర్స్టాండ్ దిస్, సీ హియర్, ఇప్పుడు ఇది x కిందికి డిస్ప్లేస్ చేసినాం అనుకుందాం, x డిస్ప్లేస్ చేసినాం కిందికి. ఓకే, హియర్ వాట్ ఈస్ ద టెన్షన్ T. ఇక్కడ T అయితే ఇక్కడ T కదా. ఇక్కడ ఎంత ఉంటుంది టెన్షన్, 2T ఉంటుంది. అంటే 2T is equals to k into x అని రాయద్దు. ఎందుకు x అని రాయద్దు చెప్తాం. ఆర్ ఎల్స్ 2T is equals to, ఫస్ట్ నేను స్ప్రింగ్ ఫోర్స్ అని రాస్తాను పెట్టండి. 2T is equals to స్ప్రింగ్ ఫోర్స్. ఫైన్. స్ప్రింగ్ ఫోర్స్ అంటే ఏంటిది, స్ప్రింగ్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ k some x dash. 2T is equals to, ఇప్పుడు ఇది కిందికి x డిస్ప్లేస్ అయితే ఈ స్ప్రింగ్ x ఎలాంగేట్ అవుతుందా ఆలోచించండి. సి ఇక్కడ టెన్షన్ TA ఉన్నది, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ x ఉంటే ఇక్కడ టెన్షన్ T లేదు కదా డిస్ప్లేస్మెంట్ x రావడానికి.
మీకు లాస్ ఆఫ్ మోషన్ కన్స్ట్రెంట్స్ లో ఇది క్లియర్ గా చెప్పేసిన టీ అండ్ 2t ఉంటే డిస్ప్లేస్మెంట్ x 2x ఎందుకు అవుతుంది అనేది. సో ఒకసారి ఇక్కడ లింక్ వస్తే చూడండి. మోస్ట్లీ యూ విల్ అండర్స్టాండ్ ఆల్ ద కన్స్ట్రెంట్స్ రిగార్డింగ్ పుల్లీ కన్స్ట్రెంట్స్, స్ట్రింగ్ కన్స్ట్రెంట్స్ అవి అర్థమైపోతాయి. సో ఇది x కిందికి డిస్ప్లేస్ చేస్తే ఇక్కడ టెన్షన్ TA ఉంది కాబట్టి x డిస్ప్లేస్ అయింది. ఇక్కడ టెన్షన్ 2t ఉంది, డబుల్ ద టెన్షన్ అంటే హాఫ్ ద డిస్ప్లేస్మెంట్. అంటే ఇది x ఎలాంగేట్ అవ్వదు. ఎంత ఎలాంగేట్ అవుతుంది? x/2 ఎలాంగేట్ అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది? x డాష్ వాల్యూ ఎంత? x/2. ఇక్కడ చూడండి, ఇప్పుడు 2t ఈజ్ ఈక్వల్ టు స్ప్రింగ్ ఫోర్స్. స్ప్రింగ్ ఫోర్స్ అంటే kx డాష్. kx డాష్ అంటే x/2. ఓకే, సో ఈ బ్లాక్ ని రీస్టోర్ చేయడానికి ఆసిలేట్ అయ్యేది ఏంటిది? ఇక్కడ బ్లాక్. ఈ బ్లాక్ ని రీస్టోర్ చేయడానికి అల్టిమేట్ గా స్ప్రింగే యూజ్ అవుతుంది. బట్ బ్లాక్ అటాచ్ అయి ఉన్నది డైరెక్ట్లీ స్ట్రింగ్ తోని. సో ఇక్కడ రీస్టోరింగ్ ఫోర్స్ అనేది T. ఏంటిది రీస్టోరింగ్ ఫోర్స్? T. అప్పుడు ఇక్కడ T ఈక్వల్స్ టు రాసుకోండి. T ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ మనకి కిందికి x డిస్ప్లేస్ అయింది కదా, రైట్. ఇక్కడ T ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? kx/4 కదా, అర్థమైందా? సో మనకి రీస్టోరింగ్ ఫోర్స్ ఎట్లా ఉండాలి? ఎప్పుడు F ఇస్ ఈక్వల్స్ టు -kx కదా. సో ఇది రీస్టోరింగ్ ఫోర్స్ కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టుకుంటున్నాం. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అని అంటే T ఇస్ ఈక్వల్స్ టు -k/4 ఇంటూ x అని రాయొచ్చు. రైట్. See here, దీని ఏమని రాయొచ్చు? T is equals to -k/4 into x. ఈ మొత్తాన్ని k ఎఫెక్టివ్ అనుకోవాలి, రైట్. సో వాట్ ఈస్ k ఎఫెక్టివ్ నౌ? k/4. అంటే ఈ అరేంజ్మెంట్ లో మనం ఏం చేసినామంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ ని తక్కువ చేసినాం. స్ప్రింగ్ కాన్స్టెంట్ ని తక్కువ చేస్తే రీస్టోరింగ్ ఫోర్స్ తక్కువ అవుతుంది. రీస్టోరింగ్ ఫోర్స్ తక్కువైందంటే ఎక్కువ యాంప్లిట్యూడ్స్ అని ఆసిలేట్ అవుతా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, టైం పీరియడ్ 2π/m/k ఎఫెక్టివ్ కదా. k ఎఫెక్టివ్ అంటే k/4, m/k/4 అంటే 4m/k, రైట్. చూసిల్లా ఇక్కడ టైం పీరియడ్ అనేది పెరిగిందంటే దాని ఇక్కడ నుంచి కింది దాకా పై దాకా ఇట్లా పోతుంటే టైం ఎక్కువగా తీసుకుంటుంది కదా, అంటే టైం పీరియడ్ పెరిగింది అనమాట. సో అల్టిమేట్లీ ఈ రీస్టోరింగ్ ఫోర్స్ ని ఈక్వల్స్ టు k ఇంటూ x లాగా రాసుకోండి. x కి ముందు ఏదైతే ఉంటుందో అది మొత్తం ఎఫెక్టివ్ అవుతుంది, స్ప్రింగ్ ఎఫెక్టివ్. నా లుక్ ఎట్ దిస్. ఇక్కడ ఈ ప్రాబ్లం తో మీకు ఇంకా 100% క్లారిటీ వస్తుంది. చూడండి, నా సేమ్ థింగ్, దీన్ని x డిస్ప్లేస్ చేద్దాం. నా ఇట్ విల్ స్టార్ట్ ఆసిలేటింగ్. ఇది ఆసిలేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ స్ప్రింగ్. సో నౌ లెట్స్ సే హియర్ టెన్షన్ T. ఇక్కడ టెన్షన్ T కదా, రైట్. బట్ ఆ టెన్షన్ T అనేది ఈక్వల్ టు స్ప్రింగ్ ఫోర్స్ అవుతుంది. ఇక్కడ టెన్షన్ ఎంత? 2 times of T, రైట్. దీన్ని x డిస్ప్లేస్ చేసినా అనుకోండి, ఇది కూడా x డిస్ప్లేస్ అవుతుందా? లేదు, 2x డిస్ప్లేస్ అవుతుంది. మోర్ ద టెన్షన్, లెస్ ద డిస్ప్లేస్మెంట్. More the tension, less the displacement. Less the tension, more the displacement. So ఇక్కడ ఎంత డిస్ప్లేస్ అవుతుంది? 2x డిస్ప్లేస్ అవుతుంది. Now here what is restoring force? Restoring force is 2t. ఎంత restoring force? 2t. So 2t లేకపోతే ఇక్కడ తీసుకోండి, t is equals to ఎంత? f into s. So t is equals to k x 2x 2x, అంతే కదా. ఇది ఎంత ఎలాంగేట్ అయింది? 2x ఎలాంగేట్ అయింది. మరి T ఆ రీస్టోరింగ్ ఫోర్స్, దీన్ని రీస్టోర్ చేసేది 2t కదా. సో మనం ఏం రాసుకోవాలి? 2t ఈజ్ నథింగ్ బట్ రీస్టోరింగ్ ఫోర్స్. 2 తో మల్టిప్లై చేయండి, 2 ఇంటూ 2k ఇంటూ x. రీస్టోరింగ్ ఫోర్స్ కాబట్టి నేను మైనస్ రాసుకుంటున్నా, -4k ఇంటూ x. సో చూసి లైక్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏమైంది? పెరిగింది. అంటే దీన్ని బాగా కింది దాకా పై దాకా పోనీయరు, రైట్. సో ఇట్ విల్ గో లైక్ కొంచెం కిందికే పోతా ఉంటుంది, రీస్టోర్ ఎక్కువ చేస్తూ ఉంటుంది. సో వాట్ ఈస్ టైం పీరియడ్? T ఈజ్ ఈక్వల్స్ టు 2π/m/k ఎఫెక్టివ్. k ఎఫెక్టివ్ ఎంత? 4k. ఇక్కడ మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే టైం పీరియడ్ అనేది డిక్రీజ్ అయింది. ఎందుకు డిక్రీజ్ అయింది సార్? ఇంతకుముందు లాగా కింది దాకా పై దాకా పోవట్లే కదా, జస్ట్ ఎందుకంటే రీస్టోరింగ్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంది, లైక్ దట్. లుక్ ఎట్ దిస్. ఆల్ ది సిచ్యువేషన్స్ ఆర్ రిలేటెడ్ టు కపుల్డ్ ఆసిలేటర్. కపుల్డ్ ఆసిలేటర్ అంటే ఇవి అన్ని కేసెస్ లో దేర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్. దీన్ని కొంచెం ఇట్లా x డిస్ప్లేస్మెంట్ చేసిన అనుకోండి, నా ఇట్ విల్ స్టార్ట్ ఆసిలేటింగ్, రైట్. ఇట్లా ఆసిలేట్ అయ్యేటప్పుడు దీనికి ఒక డిఫరెంట్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, దీనికి ఒక డిఫరెంట్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. బట్ రెండింటికి ఈక్వల్ టైం పీరియడ్స్ ఉంటాయి, రైట్. సో దీన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాగా అట్లా సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మీకు రిడ్యూస్డ్ మాస్ వస్తుంది. లెట్స్ సే m2 ఈజ్ గ్రేటర్ దాన్ m అని అనుకుంటే సమ్వేర్ ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఉంటుంది. ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఎట్లా ఆసిలేట్ అవుతుంది?
రైట్. సో ఈ టూ మాసెస్ ని ఒకటే మాస్ లాగా రాయాలంటే we will write like reduced mass which is equals to m1 m2 by m1 plus m2. దీన్ని mu లాగా కూడా రిప్రజెంట్ చేస్తారు రెడ్యూస్డ్ మాస్, రైట్. సో నా వాట్ ఈస్ టైం పీరియడ్? ఇక్కడ k అనేది k నే, ఇక్కడ k ఎఫెక్టివ్ అవసరం లేదు. 2 pi under root of m బదులు m1 m2 by m1 plus m2 by k ని మల్టిప్లై చేస్తాయి ఇక్కడ. సో దిస్ ఇస్ ద టైం పీరియడ్. ఇక్కడ చూడండి, ఒక బోట్ యొక్క మాస్ m, బోట్ కి డైరెక్ట్ ఒక స్మాల్ మాస్ m అటాచ్ చేసి ఉంది. నౌ వెన్ ఐ స్టార్ట్ ఆసిలేటింగ్ దిస్, నౌ బోట్ విల్ ఆల్సో స్టార్ట్ ఆసిలేటింగ్. ఈ రెండింటికి ఎక్స్టర్నల్ ఫోర్స్ లేదు కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ అనేది అన్డిస్టర్బ్డ్ గా ఉంటుంది. ఓకే, దట్స్ వాట్. హియర్ ఆల్సో అ లారీ ఈస్ గోయింగ్ ఆన్ అ ఫ్రిక్షన్లెస్ రోడ్ అనుకుందాం. ఫ్రిక్షన్లెస్ రోడ్ ఉంటుందా కానీ అట్లా ఇమాజిన్. హియర్ ఆల్సో దిస్ ఇస్ హ్యావింగ్ సమ్ మాస్ m, ఇక్కడ మాస్ m. నౌ ఇట్ విల్ ఆల్సో స్టార్ట్ ఆసిలేట్. ఇక్కడ కూడా మనం తీసుకోవాల్సింది రెడ్యూస్డ్ మాస్. హియర్ ఆల్సో ద సేమ్ థింగ్. దీని మాస్ m, ఇది స్మాల్ మాస్ m. నౌ వెన్ ఇట్ గోస్ ఇట్ విల్ ఆసిలేట్. ఇది ఆసిలేట్ అవుతుంటే ఇది కూడా ఆసిలేట్ అవుతూ ఉంటుంది, బట్ సెంటర్ ఆఫ్ మాస్ విల్ బి స్టిల్ ఎట్ ద సేమ్ పొజిషన్. ఇట్లా ఒక గ్రూవ్ లో masses m1 and m2. Here also they will start oscillating like this. So all these cases are nothing but coupled oscillator. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ స్కిప్ చేసినాం కదా, ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. Right, look at this. Now first here you find K effective. K effective ఎంత? ఈ చూడండి, ఈ రెండు స్ప్రింగ్స్ ఎట్లా ఉన్నాయి? సిరీస్ లో ఉన్నాయి. పక్క పక్కన పెడితే సిరీస్. అంటే దీస్ కనెక్షన్స్ యూజింగ్ డైరెక్ట్లీ బ్లాక్ తో కనెక్ట్ చేసి ఉన్నాయా, లేకపోతే స్ప్రింగ్ అటాచ్ ఉన్నాయా? దిస్ కనెక్షన్ ఇస్ నథింగ్ బట్ సిరీస్. సో హియర్ స్ప్రింగ్ కాన్స్టెంట్ యూ విల్ గెట్ k/2. గాట్ ఇట్? నౌ లుక్ ఎట్ హియర్, ఇది k అండ్ k, హౌ దీస్ టూ ఆర్ ప్యారలల్. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 2k వస్తుంది. ఇప్పుడు స్ప్రింగ్స్ అనేవి ఇట్లా అయిపోయినాయి. దిస్ ఇస్ 2k అండ్ దిస్ ఇస్ వాట్? k/2. అండ్ హౌ దీస్ టూ ఆర్ నౌ? ఈ రెండు 5 kgs కదా, రైట్. ఈ రెండు ఎట్లున్నాయి? ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి. సిరీస్ లో ఉంటే ఏంటిది ఫార్ములా? k1 k2 by k1 plus k2. అంటే 2k into k/2, 2k plus k/2, 5k/2. 2 cancel, k cancel, 2k/5. సో స్ప్రింగ్ ఎఫెక్టివ్ అనేది 2k/5. రెడ్యూస్డ్ మాస్ ఎంత? m1 m2 by m1 plus m2. రెడ్యూస్డ్ మాస్ ఇస్ 5 into 5 by 5 plus 5, that is 10. 5 ones, 5 twos. So reduced mass is nothing but 2.5 kg. దీన్ని ఇంకోలా కూడా తీసుకోవచ్చు. See, ఇక్కడ ఈక్వల్ మాసెస్ ఉన్నాయి కదా, ఈక్వల్ మాస్ అంటే యూ కెన్ మేక్ ఎగ్జాక్ట్లీ హాఫ్. నౌ వాట్ ఈస్ ద టైం పీరియడ్? టైం పీరియడ్ ఇస్ నథింగ్ బట్ 2 pi under root of mu. Mu అంటే ఇక్కడ రెడ్యూస్డ్ మాస్ k. సో 2 pi under root of 2.5. k వాల్యూ ఎంత? 2k/5. This is the answer. Okay, so like that we should do. Now coming to this question, very simple question. Ikkada conservation of energy related question. A block of mass m collides perfectly inelastically. Inelastically ante entidi? Both will stick together after the collision to the identical block connected to a spring of a force constant. The amplitude of resulting SHM will be. Okay, see, idi first idi mean position. Idi mean position, which is x is equal to 0. Let's say ఇక్కడ నుండి ఇక్కడ దాకా కంప్రెస్ అయింది అని అనుకుందాం. సో దిస్ విల్ బి ఆంప్లిట్యూడ్. అది ఫైండ్ అవుట్ చేయాలి. సో అది ఫైన్. ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏం లేవు, దర్ ఇస్ నో ఫ్రిక్షన్, నథింగ్. మ్యూ ఇస్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే ఈ బ్లాక్ దీన్ని ఎలాస్టికల్ గా హిట్ చేసిందో, ఓకే, సో హియర్ బోత్ ద బ్లాక్స్ అంటే ఒకదానికి ఒకటి స్టిక్ అవుతుంది కదా, రైట్. ఇది ఎంఏ, ఇది ఎంఏ స్టిక్ అయిపోయి ఇక్కడ వెలాసిటీ అనేది సమ్ యూ ఉంది అని అనుకుందాం. Velocity అనేది u. Now this has some kinetic energy which is half 2m u square. This total kinetic energy will convert into potential energy in the spring which is half kx square. అంటే x కంప్రెస్ అయింది, ఈ x వాల్యూ ఆంప్లిట్యూడ్ అయిపోతుంది. మాక్సిమం కంప్రెషన్ ఎక్కడ దాకా కంప్రెస్ అవుతుంది? ఇక్కడ దాకా కంప్రెస్ అయింది అని అంటే ఇక్కడ వెలాసిటీ 0 అయినట్టే కదా. అంటే ఈ ఉన్న కైనెటిక్ ఎనర్జీ మొత్తం దేంట్లో కన్వర్ట్ అయింది? పొటెన్షియల్ ఎనర్జీలా కన్వర్ట్ అయింది. మనం ఏం చేస్తామనంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వర్క్ ఎనర్జీ థియరం అప్లై చేస్తాం. యూ షుడ్ నాట్ డూ లైక్ దట్. ఎందుకు? మధ్యలో ఇన్ఎలాస్టిక్ కొలిజన్ జరిగింది అని అంటే ఎనర్జీ అనేది లాస్ అయింది. సో ఎనర్జీ లాస్ అయిన తర్వాత నుండి మీరు కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అప్లై చేయండి. సో ఫస్ట్ వాట్ ఈస్ ఇనీషియల్ మూమెంటం? కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అప్లై చేయొచ్చు కదా. ఇనీషియల్ మూమెంటం ఈస్ m into v.
దీనికి ఎట్లాగో లేదు, ఇది వెలాసిటీ 0. ఫైనల్ మొమెంటం ఈజ్ రెండు యాడ్ అయిపోయినాయి masses into final velocity, let's say u. So here v by 2 అంతేనా, 2m, mm cancel, so u is nothing but v by 2. So final velocity is what, v by 2. So half 2m v square by 4, which is equals to half k x square. So 2 cancel, మనకు కావాల్సింది ఏంటి, amplitude of the resulting SHM, x value కావాలి. 2 ones again, here also 2 cancel, so x square is equals to v square into m by 2k. So ఇక్కడ నుంచి x is equals to v under root of m by 2k. So this is the maximum amplitude. ఒకవేళ వాల్యూస్ వస్తే సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Look at this time period of the given system అని అన్నాడు. మనకి కామన్ గా ఒక ఫోర్స్ ఇట్లా ఉంది అనుకోండి, ఇది ఫోర్స్ F. లెట్స్ సే దిస్ ఇస్ యాంగిల్ θ. We know how to resolve this. Simply ఇది ఏమైపోతుంది, f cos θ అవుతుంది. సార్ వర్టికల్ కాంపోనెంట్ కావాలంటే ఇది f sin θ అయిపోతుంది. ఇది ఓకే కదా, రైట్. మీరు షార్ట్ కట్ లా గుర్తుపెట్టుకుంటారా, కాన్సెప్చువల్ గుర్తుపెట్టుకుంటారా, మీ ఇష్టం. బట్ అల్టిమేట్లీ యూ షుడ్ నో వై వీఆర్ డూయింగ్ దట్. సో అందుకే తెలుసుకోండి, రైట్. అది ఎందుకు చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నామని మీ మైండ్లో ఉంటే సరిపోతుంది. సో హియర్ వీ హ్యావ్ స్ప్రింగ్ ఫోర్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ kx. లెట్స్ సే దిస్ ఇస్ యాంగిల్ θ. దీన్ని రిజాల్వ్ చేసేటప్పుడు kx cos θ కాకుండా kx cos స్క్వేర్ θ గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం అయిపోయినట్టు. సరే, ఇదే ఎందుకు చేస్తామనంటే, సీ హియర్ వెన్ ఎవర్ వి టేక్, ఇక్కడ ఉంది ఈ క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ లో దిస్ ఇస్ k1, దిస్ ఇస్ ఆల్సో k1, ఇక్కడ k2. ఇఫ్ ఇట్ మేక్స్ SHM, ఇది SHM చేయాలంటే నేను ఏం చేయాలి, దీన్ని కిందికి స్లైడ్ గా డిస్ప్లేస్ చేయాలి, x. ఇది x కిందికి స్లైడ్ గా డిస్ప్లేస్ చేసింది అనుకోండి, ఇది నేను కిందికి ప్రెస్ చేసిన కొద్దీ ఈ కింద స్ప్రింగ్ అనేది పైకి రీస్టోరింగ్ ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంటుంది, అంటే పైకి పుష్ చేయడానికి చేస్తుంది. ఈ రెండు స్ప్రింగ్స్ కిందికి స్ట్రెచ్ అయినాయి అండ్ దే విల్ ఆల్సో ట్రై టు కంప్రెస్. సో ఓవరాల్ రీస్టోరింగ్ ఫోర్స్ అనేది పైకే ఉంటుంది. అందులో క్లారిటీ వచ్చిందా? అంటే దీని బాపతి స్ప్రింగ్ ఫోర్స్ పైకే, దీనికి స్ప్రింగ్ ఫోర్స్ పైకే, దీనికి కూడా స్ప్రింగ్ ఫోర్స్ పైకే. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, సో నౌ ఇఫ్ యూ ఫైండ్ టోటల్ రీస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ k ఇంటూ x లాగా వస్తుంది కదా, ఈ k వాల్యూ మనకి రీస్టోరింగ్ కాన్స్టెంట్. ఇది వచ్చింది అనుకోండి, ఏంటిది టైం పీరియడ్, అండర్ రూట్ ఆఫ్ m బై ఇక్కడ ఏది వస్తే అది అయిపోయింది. బట్ ఇది రావాలి కదా, దాని గురించి ఇప్పుడు చెప్పేది. హియర్ లెట్స్ సే బ్లాక్స్ కొంచెం డయాగ్నల్ గా షిఫ్ట్, హారిజాంటల్ గా షిఫ్ట్ చేస్తున్నా. సో దిస్ ఇస్ హారిజాంటల్ like this, and here also I have connected one spring like this. Okay, now if I just displace some x distance, ఇది x displacement అయితే ఈ స్ప్రింగ్ x కంప్రెస్ అయింది, అందులో డౌట్ ఏం లేదు. లెట్స్ సే దిస్ ఇస్ k2, ఇది k1, ఇది k1. ఓకేనా, ఇది x కంప్రెస్ అయింది. ఏది స్ప్రింగ్, ఈ సెకండ్ స్ప్రింగ్, లెట్స్ సే ఇది ఫస్ట్ స్ప్రింగ్ అనుకుందాం, ఏదో ఒకటి. ఈ స్ప్రింగ్ అయితే x కంప్రెస్ అయింది. దిస్ ఈజ్ యాంగిల్ θ. విల్ ఇట్ ఎలాంగేట్ బై x? ఆలోచించండి, ఇది కూడా సేమ్ x అమౌంట్ ఆఫ్ ఎలాంగేషన్ ఉండదు. వెన్ దే ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ లైక్ దిస్, ఇప్పుడు ఇది x కంప్రెస్ అయితే ఇది కూడా x ఎలాంగేట్ అవుతుంది. ఇక్కడ ఫైన్, ఇక్కడ కాదు. ఇక్కడ ఎట్లా సార్ అని అంటే, సి దిస్ ఈజ్ సంథింగ్ బట్ వీ డోంట్ నో, ఇది ఎంతనో మనకు తెలియదు. లెట్స్ సే దిస్ ఇస్ x డాష్, బట్ ఈ డైరెక్షన్ లో కంప్రెస్ అయింది ఎంత, x. ఈ డైరెక్షన్ లో కంప్రెస్ అయింది ఎంత, x. దీనికి యాంగిల్ ఎంత, θ. అంటే ఈ డైరెక్షన్ లో ఎంత కంప్రెస్ అయి ఉంటుంది, x. ఇది x కదా, x డాష్ ఎంత అవుతుంది, x డాష్ ఇస్ ఈక్వల్ టు x cos θ అవుతుంది. అంటే when you resolve this into component, x is nothing but x dash is nothing but x cos θ, రైట్. సి ఈ డైరెక్షన్ లో ఇది ఎంత ఎలాంగేట్ అయింది అని అంటే x cos θ, ఇది కూడా ఎంత ఎలాంగేట్ అయింది, x cos θ. అర్థమైందా? అంటే x ఉండేది x cos θ అయింది, రైట్. స్ప్రింగ్ ఫోర్స్ ఫార్ములా, స్ప్రింగ్ కాన్స్టెంట్, స్ప్రింగ్ ఫోర్స్ కూడా fs cos θ అవుతుంది కదా. సి దిస్ ఇస్ స్ప్రింగ్ ఫోర్స్ fs అండ్ దిస్ ఇస్ θ, యాంగిల్ θ. ఇప్పుడు ఏదైతే స్ప్రింగ్ ఫోర్స్ fs cos θ అవుతుంది ఈ డైరెక్షన్ లో, అవునా కదా, రైట్.
స్ప్రింగ్ ఫోర్స్ అంటే ఏంటిది? K ఇంటూ ఎక్స్ డాష్ కాస్ టీటా. ఎక్స్ డాష్ అంటే ఎంత? ఎక్స్ కాస్ టీటా. అంటే మనకి ఏమొచ్చింది? ఎక్స్ కాస్ స్క్వేర్ టీటా. సో వెన్ ఎవర్ యూ రిజాల్వ్ ద స్ప్రింగ్ యూ విల్ గెట్ kx కాస్ స్క్వేర్ టీటా. ఎట్లా వచ్చిందంటే ఇట్లా వచ్చింది. మీరు డైరెక్ట్ ఓకే స్ప్రింగ్ ని రిజాల్వ్ చేస్తున్నాం కదా కాస్ స్క్వేర్ టీటా వస్తుందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నౌ దిస్ ఇస్ k1. సో ఇఫ్ యూ రిజాల్వ్ దిస్ వాట్ యూ విల్ గెట్? k1 cos square theta. దీన్ని రిజాల్వ్ చేస్తే ఏమొస్తుంది? సేమ్ k1 cos square theta అంటే 2k1 cos square theta రాయొచ్చు. అండ్ దీని స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత? k2, రైట్? సో k2 ఇంటూ ఎక్స్. సో ఓవరాల్ గా మీకు ఇక్కడ ఇది x, హియర్ ఓవరాల్ ఇట్ ఈస్ x అండ్ హియర్ ఇట్ ఈస్ k2 ఇంటూ ఎక్స్. స్ప్రింగ్ ఫోర్స్ ఇక్కడ ఎంత ఎగ్జర్ట్ చేస్తుంది? ఈ స్ప్రింగ్ k2 ఇంటూ ఎక్స్. ఇదెంత ఎగ్జర్ట్ చేస్తుంది? 2k1 cos square theta ఇంటూ ఎక్స్. ఎందుకు 2k1 cos square theta ఇంటూ ఎక్స్? ఇదేమో k1 cos square theta x, అది రీస్టోరింగ్ ఫోర్స్. ఇది కూడా k1 cos square theta x, అది కూడా రీస్టోరింగ్ ఫోర్స్. రెండు ఒకటే డైరెక్షన్ ఉన్నాయి కదా, యాడ్ చేయండి. రెండు స్ప్రింగ్స్ k1 ఉన్నాయి కాబట్టి ఫైన్. ఒకటి k2, ఇది k2 ఉన్నది, ఇది k1, ఇది k3 ఉంది అనుకోండి. అప్పుడు మీకు k1 cos square theta ఇంటూ ఎక్స్ ప్లస్ k3 cos square theta ఇంటూ ఎక్స్ వస్తుంది, రైట్? సో నౌ వాట్ ఈస్ టైం పీరియడ్? నేనేం చెప్పిన? టైం పీరియడ్ ఫస్ట్ రీస్టోరింగ్ ఫోర్స్, ఓవరాల్ రీస్టోర్. దీన్ని రీస్టోర్ చేయడానికి ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి? ఒకటేమో దీని వల్ల ఫోర్స్, అదెంత? k2x. ఇంకొకటి ఏంది? ఈ టూ స్ప్రింగ్స్ వల్ల ఫోర్స్ ఎంత? అది 2k1 cos square theta ఇంటూ ఎక్స్. సో రీస్టోరింగ్ ఫోర్స్ కాబట్టి మైనస్ తీస్తా, k2 ప్లస్ 2k1 cos square theta ఇంటూ ఎక్స్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ k ఎఫెక్టివ్. అయిపోయింది. సో వాట్ ఈస్ టైం పీరియడ్? 2 pi under root of m by k2 plus 2k1 cos square theta. అంతే ఆన్సర్. ఓకే, మీరు స్ప్రింగ్ ని రిజాల్వ్ చేస్తున్నాం అంటే k cos square theta అని గుర్తుపెట్టుకుంటే విత్ ఇన్ సెకండ్స్ యూ కెన్ డూ దిస్ ప్రాబ్లమ్. నౌ కమింగ్ టు ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అదేంటి కాన్సెప్ట్స్. దీని బేస్ మీద చాలా క్వశ్చన్స్ అడగవచ్చు. Time period of a simple pendulum is 2 pi under root of L by G. దీని డెరివేషన్ ఉంటుంది, వెరీ సింపుల్ డెరివేషన్. ఇక్కడ రీస్టోరింగ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది విచ్ ఇస్ నథింగ్ బట్ mg sin theta. సో ఈ రీస్టోరింగ్ ఫోర్స్ mg sin theta ఇంటూ x, ఇదే కదా. యాక్చువల్లీ రీస్టోరింగ్ ఫోర్స్ ఇస్ mg sin theta. ఓకే, సో FR mg sin theta. ఈ సైన్ థీటాని మళ్ళీ మీరు ఇది స్మాల్ డిస్ప్లేస్మెంట్స్ ఎక్స్ కాబట్టి సైన్ థీటాని రాసుకుంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ హైపోటెన్యూస్ అడ్జసెంట్ విల్ బి సేమ్. ఎందుకు అంటే స్మాల్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి ఇక్కడ నుంచి మనకి వాల్యూ అనేది వచ్చేస్తుంది m g sin theta. Sin theta is what? Opposite x by l. ఓకే, విచ్ ఈస్ ఈక్వల్స్ టు రీస్టోరింగ్ ఫోర్స్ m ఇంటూ a. కంపేర్ చేసుకోండి, మైనస్ రీస్టోరింగ్ ఫోర్స్ కాబట్టి mm క్యాన్సల్. సో a ఈజ్ ఈక్వల్స్ టు minus g by l into x. So this is nothing but omega square. Omega అంటే ఏంటిది? omega అంటే root m by k రాయొచ్చు. ఇక్కడ omega ఎంత వచ్చింది? root g by l వచ్చింది. అప్పుడు టైం పీరియడ్ ఎంత అవుతుంది? 2 pi by omega అంటే 2 pi root l by g. That is what. So here length మీద directly depend. Length increases, time period increases. G మీద కూడా dependent. How g increases, time period decreases. అంటే ఇప్పుడు g వాల్యూ మీద డిపెండ్ అవుతుంది ఏది? ఈ పెండులం అనేది. ఓకే, విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ సింపుల్ పెండులం అనేది డిపెండ్ అవుతుంది. g ఆన్ మూన్ ఇస్ డిఫరెంట్, ఆన్ ఎర్త్ ఇస్ డిఫరెంట్. ఎర్త్ నుండి మూన్ కి తీసుకెళ్ళినాం అనుకోండి, g నుంచి g/6 టైమ్స్ తగ్గిపోతుంది. ఇది ఒక పెండులం ని ఒక సర్టెన్ హైట్ కి తీసుకెళ్ళినా కూడా g వాల్యూ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఒక పెండులం ని యాక్సిలరేట్ చేసినా కూడా mg బదులు సమ్ mg ప్లస్ సమ్ ma రిజల్టింగ్ ఫోర్స్ అనేది ఉంటుంది. సి g వాల్యూ చేంజ్ అయిన ప్రతిసారి టైం పీరియడ్ చేంజ్ అవుతుంది. So my suggestion, better rewrite this formula 2 pi under root of L by G effective లాగా రాసుకోండి. ఈ G effective ఏదైతే అదే ఇంకా. ఓకే, సో పైకి పోతుంది సార్ లిఫ్ట్ లో, పైకి పోతే అప్పుడు ఏమవుతుంది? A plus G అవుతుంది. సో G effective అనేది A plus G. సార్ కిందికి పోతుంది సార్ యాక్సిలరేషన్ G minus A. Like that we will transform many equations. Understood? So here this time period depends on length as well as G. Length మీద ఎట్లా డిపెండ్ అవుతుంది సార్? ఫస్ట్ థింగ్ లెంత్ అంటే ఎక్కడ నుండి ఎక్కడికి? See from the point of suspension to the center of mass of the bob. Summer ఉంది, సమ్మర్ లో ఏమవుతుంది? అల్టిమేట్లీ టైం పీరియడ్ విల్ బి ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. సే సమ్మర్ లో ఏమవుతుంది? ఇఫ్ ద స్ట్రింగ్ ఆర్ ఇఫ్ ద పెండులం ఈజ్ మేడ్ అప్ ఆఫ్ అ మెటల్, ఈ మెటల్ లెంత్ అనేది కొంచెం పెరుగుతుంది. కొంచెం పెరిగినా కూడా మీకు
ఒక రోజుకి ఒక 1 minute 2 minutes తేడా అయిపోతుంది. నౌ లెంత్ విల్ ఇంక్రీజ్, లెంత్ ఇంక్రీజ్ అయితే టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే 2 seconds తీసుకోవాల్సింది 2.002 seconds తీసుకుంటారు ఒక్క ఆసిలేషన్. సో దాట్స్ హౌ వి విల్ డిస్కస్ లాస్ గెయిన్ ఈ టైం అన్ని డిస్కస్ చేద్దాం, ప్రాబ్లం లేదు. లుక్ ఎట్ దిస్ హియర్, whenever we consider time period, మనం ఇంతకుముందు ఎంత రాసిన time period is equals to 2 pi under root of L by G రాసినాం కదా. So you just do a small modification here. 2 pi under root of 1 by ఇక్కడ 1 by G రాసుకోండి, సారీ 1 by L ఓకే ఇంటూ G రాసుకోండి, or else G into 1 plus L, G into 1 by L అని రాసుకోండి. ఇది కూడా అదే కదా 2 pi under root, మీకు గుర్తుండడానికి చెప్తున్నా అంతే. Now when I considered a pendulum, which length of the pendulum if it can be comparable to radius of earth, అంటే చాలా పెద్దది అన్నట్టు. ఇంత పెద్దగా ఎవరు పెడతారు అంటే ఎవరో పెట్టారు శాటిలైట్ లోనో లేకపోతే ఇంకెక్కడో స్పేస్ స్టేషన్ లోనో పెట్టి సస్పెండ్ చేసామో అని అనుకుందాం. Here if you displace by x distance, now this will also start making SHM. దాని టైం పీరియడ్ ఎంత అంటే 1 by L plus 1 by R, okay, where R is nothing but radius of earth, L is nothing but length of the pendulum. Here if L is very much greater than R అనుకుందాం, అంటే అప్పుడు 1 by L అంటే 1 by infinity అయిపోతుంది కదా, అప్పుడు టైం పీరియడ్ ఎంత 2 pi under root of R by G అవుతుంది. ఓకే, లైక్ దట్. సో if L is equals to R అనుకోండి, if L is equals to R అనుకోండి, if L is equals to R అంటే 1 by R 2 by R అవుతుంది. 2 by R అంటే R by 2G అవుతుంది, 2 pi under root of R by 2G అవుతుంది. లేదు సార్ రేడియస్ ఇస్ మచ్ మోర్ టైమ్స్ ఆఫ్ లెంత్ అన్నాను, అదంటే సింపుల్ పెండ్యులం, మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది. సో ఇక్కడ 1 by infinity అయిపోతుంది, అప్పుడు మనకు వచ్చేది 2 pi under root of L by G కదా. అట్లా రిమెంబర్ దిస్ ఫార్ములా, వీ హ్యావ్ డెరివేషన్ ఫర్ దిస్, బట్ మనకి టైం పర్మిట్ చేయదు ఇప్పుడు డిస్కస్ చేయడానికి. యూ జస్ట్ రిమెంబర్ ద ఫార్ములా. నౌ లుక్ ఎట్ దిస్, ఇఫ్ ఎ టనల్ ఇస్ డగ్, ఓకే, ఎక్కడి నుంచి, సరే ఫస్ట్ సెంటర్ నుంచి అని అనుకుందాం. సో వెన్ యూ లీవ్ ఎనీథింగ్, వాట్ ఈస్ ద టైం పీరియడ్ టేకెన్ బై ద ఆబ్జెక్ట్ టు మేక్ SHM చూద్దాం. సో ఇక్కడ డగ్ చేస్తే ఇక్కడ G వాల్యూ అనేది డిఫరెంట్ ఉంటుంది కదా. ఓకే, సో వాట్ ఈస్ G డాష్ వాల్యూ, G ఇంటూ 1 మైనస్ D బై R, లేదా R మైనస్ D బై R అనుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ G డాష్. ఓకే, G ఎఫెక్టివ్ ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే జస్ట్ G ఎఫెక్ట్. సి వాట్ ఈస్ దిస్ R మైనస్ D, R మైనస్ D ఈస్ నథింగ్ బట్ ఇదే కదా. సో ఇక్కడ నుండి ఇక్కడికి X, ఇక్కడ నుండి ఇక్కడికి X ఆసిలేట్ అవుతుంది అని అంటే ఈ R మైనస్ D ఈస్ నథింగ్ బట్ X. సో వాట్ ఐ కెన్ రైట్, G dash is equals to G into X by R అని రాయొచ్చు. ఓకే, సింపుల్. ఇక్కడ G dash అంటే నథింగ్ బట్ లైక్ A ప్రపోర్షనల్ టు X లాగా ఉందా, మైనస్ X పైకి కిందికి రిజిస్టర్ అవుతుంది కాబట్టి పుట్ మైనస్, నో వరీస్. సో ఇక్కడ చూడండి G dash ని మైనస్ G by R which is into X. G dash అంటే ఇక్కడ G ఎఫెక్టివ్, ఇక్కడ చూసిందా, దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్, ఒమేగా స్క్వేర్, అంతే కదా. A ప్రపోర్షనల్ టు మైనస్ X, A is equals to minus omega square x. మీకు ఏ ఈక్వేషన్ అయినా కూడా ఈ రిలేషన్ లో కానీ F is equal to minus kx లాగా కానీ తీసుకొచ్చిల్లు అనుకోండి, ప్రాబ్లం అయిపోయినట్టు. సింపుల్. ఏ ఈక్వేషన్ అయినా, వెదర్ ఇట్ ఈస్ ఎలక్ట్రోస్టాటిక్స్, వెదర్ ఇట్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిజం, ఏమంటాడు, ఒక రింగ్ చుట్టూ చార్జ్ ఉంది, లైక్ ఐ జస్ట్ టుక్ అ స్మాల్ చార్జ్, ఇంకా పాయింట్ చార్జ్ ఏదైనా తీసుకొని ఈ రింగ్ లోపల నుంచి లోపలికి బయటికి SHM చేస్తుంది అని అంటాడు. వాట్ ఈస్ ద టైం పీరియడ్? For anything, you just compare the equation with F is equals to minus kx or A is equals to minus omega square x. అంతే. ఇక్కడ omega square వాల్యూ ఎంత, omega square is equals to G by R, అంటే omega వాల్యూ ఎంత, root G by R. What is time period formula? 2 pi by omega, అంటే 2 pi under root of R by G, right? So here I got time period 2 pi under root of R by G. If I substitute the values, R value, radius of earth, G value, acceleration due to gravity of on earth substitute చేస్తే you will get 84.6 minutes. ఇది ఎక్కడనో చూసినట్టున్నది కదా. ఎస్, టైం టేకెన్ ఫర్ ఎ పోలార్ శాటిలైట్. ఒక శాటిలైట్ ఇక్కడ నుండి ఈ పోల్స్ కవర్ చేయడానికి తీసుకున్న టైం, ఓకే, హౌ మచ్ టైం అని అంటే 84.6 minutes. The same time it will be taken if you dug a hole from the poles.
రైట్. నాట్ ఓన్లీ దిస్, మీకు ఎక్కడ డిగ్ చేసినా కూడా టైం పీరియడ్ అనేది ఇదే ఫార్ములా. ఓకే, రిమెంబర్ వెదర్ యూ మేక్ ఎ కార్డ్, వెదర్ యూ డూ దిస్ వే ఎనీవేర్, మీరు ఏ హోల్డ్ చేసినా కూడా టైం పీరియడ్ అంతే ఉంటుంది. Now look at the other. Here you see అన్ని ఇప్పుడు చూడడానికి ఇన్ని ఉన్నాయి కదా, సో విత్ ఇన్ సెకండ్స్ వీ కెన్ కంప్లీట్. టైం పీరియడ్ అనేది సెకండ్స్ లో రాసుకోవచ్చు. ఎట్లా? See here v is constant అంటే ఇక్కడ యాక్సలరేషన్ అనేది జీరో, సో నో ఎఫెక్ట్ ఆన్ mg గానే ఉంటది, వెయిట్ విల్ బి mg ఓన్లీ. సో వాట్ ఈస్ టైం పీరియడ్ హియర్? 2 pi under root of L by G అయిపోయింది. నెక్స్ట్. సో హియర్ ఇట్ ఈస్ గోయింగ్ అప్వర్డ్స్. మనం ప్రతిసారి we will consider with respect to the bob, అంటే మనమే బాబ్ మీద కూర్చొని దాని మీద ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో అబ్జర్వ్ చేయాలి. అట్లా చేస్తే మనకి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బాబ్ మీద మనం కూర్చున్నాం అంటే కిందికి mg ఆల్రెడీ ఉంది, ఇది పైకి పోతుంది కాబట్టి దీని సూడో ఫోర్స్ ఆల్రెడీ ma ఉంటుంది. నౌ ఇట్ ఈస్ నథింగ్ బట్ g ఎఫెక్టివ్ అనేది ఇక్కడ ఎంత? g ప్లస్ a. అర్థమైందా? g ఎఫెక్టివ్ ఎట్లయిందో g ప్లస్ a, నథింగ్. హియర్ రీస్టోరింగ్ ఫోర్స్ అనేది ఇంతకుముందు mg ఉంటుండే, ఇక్కడ m ఇంటూ g ప్లస్ a అయింది. Okay, so here g effective is what? G plus a. So 2 pi under root of L by G plus a. I will answer. Next, what about this? It is going downwards. So identa G minus a. Right? And ikkada a value anedi less than G idi. So T is equals to 2 pi under root of L by G minus a. What if it goes with acceleration due to gravity? Acceleration due to gravity ante em ledu. It is falling freely. Falling freely annappudu a is equals to g అన్నప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇఫ్ a is equals to g, what is time period? Infinity. చూడండి, L by 0, it is infinity. Right? Look at this. It is not going down, it is going up. అది కూడా ఎంత? g కంటే ఎక్కువట. ఎప్పుడైతే ఇట్లా అయిందో ఈ బాబ్ అనేది రివర్స్ అయిపోతుంది ఇట్లా. ఓకే, g కంటే ఎక్కువ, లైక్ 12-13 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దిస్ బాబ్ విల్ గో హియర్. నా ఇక్కడ నుండి ఇట్లా ఆసిలేట్ అవుతా ఉంటుంది అనమాట. మరి దాని ఆసిలేషన్ ఎంత సార్? హియర్ t ఈక్వల్స్ టు 2 pi under root of L by a minus g. ఎందుకంటే ఇక్కడ a minus g వాల్యూ నెగిటివ్ కాదు, పాజిటివ్. సో దట్ ఈస్ ద హియర్ యూ సీ ఇట్ ఈస్ గోయింగ్ విత్ అన్ యాక్సలరేషన్ a. ఈ మొత్తం ఒక కంటైనర్ లాగా అనుకుంటే a యాక్సలరేషన్ తో పోతుంది. ఇప్పుడు చూడండి, దీని మీద ఒక సూడో ఫోర్స్ ma ఉంటుంది కదా, ఆల్రెడీ కిందికి mg వచ్చింది కదా, రైట్? సో దిస్ ఇస్ g, దిస్ ఇస్ a. వాట్ ఈస్ రిజల్టెంట్? Resultant is nothing but a square plus g square. Now this is g effective. So appudu ikkada time period formula ayipadi 2 pi under root of L by a square plus g square square root. See, within seconds we can do. Still we have many more cases. Ikkada chudandi, idu oka rigid support. Now this is going with an acceleration a. Enta angle toni? Alpha angle toni potundi. Now take pseudo forces. Manaki ivanni etla podane avasaram ledhu. బాబ్ మీద ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో చూసుకోండి. ఇట్ ఈస్ గోయింగ్ విత్ అన్ యాక్సలరేషన్ ఏ. అల్టిమేట్లీ దిస్ విల్ గో విత్ అన్ యాక్సలరేషన్ ఏ లైక్ దిస్. ఇక్కడ కాంపోనెంట్స్ రిజాల్వ్ చేస్తే ఇదెంత? ఏ కాస్ ఆల్ఫా, ఇదెంత? ఏ సైన్ ఆల్ఫా. ఆల్రెడీ ఈ డైరెక్షన్ లో జీ కూడా ఉంది కదా, ఫినిష్. నౌ వాట్ ఈస్ ద రిజల్టెంట్ యాక్సలరేషన్? జీ ఎఫెక్టివ్ ఎంత? అండర్ రూట్ ఆఫ్ ఇదే కదా, ఈ డైరెక్షన్ లోనే కదా ఉండేది. See, this is what? This is a sin alpha plus g. It ఎంత ఉంది? ఇటు a cos alpha. What is g effective? What is resultant? Under root of a sin alpha plus g square plus a square cos square alpha. ఇది g effective. ఇప్పుడు దీని టైం పీరియడ్ ఎంత అవుతుంది? 2 pi under root of L by ఇదంతా రాసుకోండి. G effective. This is G effective. Now this will be the answer. So adi time period. Okay. Now look at this. Here again a vehicle is taking a turn like this, right? ఈ వెహికల్ టర్న్ తీసుకునేటప్పుడు అంటే దీని అర్థం ఏంటిది అని అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు బాబ్ అనేది ఇప్పుడు G ఎఫెక్టివ్ ఉంది చూసేలా, ఇప్పుడు ఈ పెండులం అనేది ఇట్లా ఉంటుంది అనమాట. ఎందుకు ఇట్లా ఉంటుంది సార్? ఎందుకంటే అది యాక్సిలరేట్ అవుతుంది కదా. సో నెట్ యాక్సిలరేషన్ ఏ డైరెక్షన్ లో ఉంది? ఈ డైరెక్షన్ లో ఉంది. సో బాబ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది ఆసిలేట్ అయ్యేది ఇట్లా ఇట్లా పైకి కిందికి, ఇక్కడ నుంచి ఆసిలేట్ అవుతా ఉంటుంది. దట్స్ ఇట్. సో హియర్ వెనెవర్ వి టేక్ జీ ఎఫెక్టివ్ వి గెట్ ద డైరెక్షన్. ఇక్కడ కూడా చూడండి, ఇట్లా టర్న్ తీసుకునేటప్పుడు సూడో ఫోర్స్, సూడో యాక్సిలరేషన్ విల్ యాక్ట్ లైక్ దిస్. ఎంత? అది mv స్క్వేర్ బై r. See,
ఈ డైరెక్షన్ లో ఏముంటది mv²/r. మరి డౌన్వర్డ్స్ ఏముంది mg ఉంది కదా, సో రిజల్టెంట్ ఫోర్స్ ఇదే కదా. సో ఇప్పుడు g ఎఫెక్టివ్ ఎంత అవుతుంది చెప్పండి. నేను m తీసుకోవట్లేదు బికాస్ ఇట్ విల్ క్యాన్సల్. నేను ఎప్పుడైతే మళ్ళీ ఫోర్స్ కి ఈక్వల్ చేస్తానో m ఇంటూ ఏ అవుతుంది, మళ్ళీ అక్కడ m రైట్ సైడ్ m క్యాన్సల్ అయిపోతుంది. అందుకే డైరెక్ట్లీ g ఎఫెక్టివ్ అని తీసుకుంటున్నాను. v²/r² plus g². So this is g effective. What is time period? 2 pi under root of L by v²/r² plus g². దీనికి కూడా స్క్వేర్ రూట్ ఉంటుంది లోపల. 2 pi under root of L by g. G effective అంటే దీని స్క్వేర్ రూట్ ఉంది. So that is the answer. Like that we will do. Look at this. ఇది చూడండి important. It is sliding down. Okay. So friction లేదు అని అంటే ఎంత యాక్సలరేషన్ తో స్లైడ్ అవుతుంది? g sin theta acceleration తో స్లైడ్ అవుతుంది. Now what is time period? That is the question. Simple. First of all, observe this bob. Okay. ఈ బాబ్ మీద ఏమేం ఫోర్సెస్ ఉన్నాయి? ఒకటి mg like this. Okay. Right. Here and here. So ఇదెంత mg sin theta. ఎందుకంటే ఇది theta అవుతుంది. ఇదెంత అవుతుంది? mg cos theta. అర్థమైందా? బాబ్ మీద ఉన్న ఫోర్సెస్ ఏంటి? ఓకే. ఈ మొత్తం సెటప్ అంతా కిందికి యాక్సలరేట్ అవుతుంది. ఎంత యాక్సలరేషన్ తోని? g sin theta తోని యాక్సలరేట్ అవుతుంది. అప్పుడు ఈ బాబ్ మీద మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో సూడో ఫోర్స్ mg sin theta యాక్ట్ చేస్తుంది కదా, రైట్. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయి మనకున్న కాంపోనెంట్ ఏంటిది? ఇంకా ఓన్లీ mg cos theta. అంటే నథింగ్ బట్ ఇక్కడ రీస్టోరింగ్ ఫోర్స్ అనేది ఏంటిది? ఓన్లీ mg cos theta, రైట్. సో ఇక్కడ ఐ సెట్ కదా ఏమని, ఎప్పుడైనా f is equals to m into a, mg cos theta. mm cancel. ఇక్కడ g effective, a అంటే g effective. G effective is nothing but g cos theta. What is time period? 2 pi under root of L by g cos theta అవుతుంది. మళ్ళీ వినండి, సింపుల్. దిస్ టోటల్ సెటప్ ఇస్ యాక్సిలరేటింగ్ విత్ g sin theta. ఓకే. దీని మీద ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి? కిందికి డౌన్వర్డ్స్ mg, దీనికి ఇటు mg sin theta, ఇటు mg cos theta. సో బికాస్ దిస్ ఇస్ యాక్సిలరేటింగ్ డౌన్వర్డ్స్, ఈ ఫోర్సెస్ అన్ని ఇటు దీని డ్రాప్ కి తీసుకోవాలి కదా. అప్పుడు ఇది mg sin theta అవదా? అప్పుడు మనకు ఉన్న కాంపోనెంట్ ఏంటిది? ఓన్లీ ఇదే ఉంటుంది సార్. ఇది కూడా ఉంటుంది. దీన్ని రిజాల్వ్ చేస్తానే కదా ఈ రెండు వచ్చినాయి. మళ్ళీ ఇది ఎందుకు ఉంటుందో అది ఉంటుంది. ఇంకా when you once resolve mg into components, mg will vanish. Okay, look at this. How to do this type of problem? ఇక్కడ కూడా సేమ్ g effective ఫైండ్ అవుట్ చేయాలి. See, మీకు mg అనేది కిందికి యాక్ట్ అవుతుంది, buoyant force అనేది పైకి యాక్ట్ అవుతుంది, రైట్. సో వాట్ ఈస్ రిజల్టెంట్ ఫోర్స్? హౌ టు నో? రిజల్టెంట్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ mg minus fb, అంతేనా, రైట్. సో mg minus fb. fb నేమ్ రాసుకోవచ్చు. buoyant force is nothing but v rho g. ఈ కంప్లీట్ వాల్యూమ్ ఇమ్మర్స్ అయింది. సో రో అంటే ఏంటిది? ఇక్కడ రో డెన్సిటీ ఆఫ్ లిక్విడ్, రైట్. సో ఐ విల్ రైట్ m. m అంటే వాల్యూమ్ ఆఫ్ సాలిడ్, కంప్లీట్ వాల్యూమ్ ఇమ్మర్స్. ఓకే. వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ, డెన్సిటీ ఆఫ్ సాలిడ్ ఇంటూ g మైనస్ buoyant force అంటే ఏంటిది? v rho g. ఇక్కడ కంప్లీట్ వాల్యూమ్ ఇమ్మర్స్ అయింది. సో టోటల్ వాల్యూమ్ v. Rho is nothing but density of liquid. G is nothing but G. Fine. ఇక్కడ నుంచి ఏం కామన్ తీయొచ్చు? నేను v rho s g మొత్తం కామన్ తీసేస్తున్నా. తీసేస్తే 1 minus rho l by rho s. Okay. Now this I can write it as mg. mg రాయొచ్చు, which is 1 minus rho l by rho s. Right. So you equate this to restoring force ma. అప్పుడు m క్యాన్సిల్ అయితే ఈ a అనేది అంటే నథింగ్ బట్ g ఎఫెక్టివ్ అనమాట. g ఎఫెక్టివ్ ఎంత వచ్చింది? ఇది మొత్తం వచ్చింది. సో ఈ కేసులో g ఎఫెక్టివ్ ఎంత? g ఇంటూ 1 మైనస్ రో l బై రో s, రైట్. రిమెంబర్ దిస్. లైక్ దట్ వి షుడ్ రైట్. నెక్స్ట్, లాస్ ఆర్ గెయిన్ ఇన్ టైం. ఇక్కడ we know t is equals to 2 pi under root of l by g. ఈ 2 pi ఎట్లయినా కాన్స్టెంట్ అంటే t ప్రపోర్షనల్ టు రూట్ l కదా. లెంత్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది. హౌ ఇట్ విల్ ఇంక్రీజ్? ఇఫ్ ఐ డూ డెల్టా టీ బై టీ, ఇక్కడ l పవర్ 1/2 తీసుకుంటే హాఫ్ డెల్టా l బై n. సో దిస్ t is what? t is original time. What is this delta t? Delta t is loss or gain. Positive వస్తే gain, negative వస్తే loss. So now whenever you want delta t, that is half
delta L by L into T. పర్సంటేజ్ కావాలి అనుకోండి, డెల్టా టీ బై టీ ఇంటూ 100 కావాలి. దట్ ఈస్ హాఫ్ డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100. Similarly, how it depends on G? It is inversely proportional to root G కదా. సో T is inversely proportional to root G. సేమ్ వస్తుంది, కాకపోతే మైనస్ వస్తుంది. ఎందుకు మైనస్? ఇక్కడ టైం పీరియడ్ అనేది G వాల్యూ పెరిగితే టైం పీరియడ్ తగ్గిపోతుంది. సో డెల్టా T by T which is equals to minus half delta G by G. ఓకే, పర్సెంటేజ్ అడిగితే ఇంటూ 100 చేయండి. ఇన్ ఏ డే దిస్ T వాల్యూ షుడ్ బి టేకెన్ as 24 hours, అంటే 24 into 60 into 60 86,400 seconds. Okay, in a day T value. లేదు in an hour, in an hour లో ఎంత ఇంక్రీజ్ ఆర్ ఎంత డిక్రీజ్ ఇన్ టైం అంటే T is nothing but 60 minutes or 3600 seconds. Like that we must take. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ కామన్ గా అందరికి ఉండేది ఏంటంటే టైం పీరియడ్ పెరుగుతుంది సార్, టైం పీరియడ్ పెరుగుతుంది. సో వెదర్ ఇట్ లూజెస్ టైమ్ ఆర్ గెయిన్స్ టైమ్, చెప్పండి, ఆలోచించండి. వెదర్ ఇట్ లూజెస్ టైమ్ ఆర్ గెయిన్స్ టైమ్, టైం పీరియడ్ ఇంక్రీజ్, వాట్ డస్ ఇట్ మీన్? ఇక్కడ 2 seconds తీసుకునేది ఆసిలేషన్ కి 4 seconds తీసుకునేది అనుకుందాం, రైట్? అంటే ఇప్పుడు నా వాచ్ లో కరెక్ట్ 60 seconds అయితే 1 minute, బట్ ఈ పెండులం లో ఒక్క ఆసిలేషన్ కి 4 seconds తీసుకుంటుంది. అట్లా ఇది 60 times ఆసిలేట్ కావాలి అంటే 120 seconds తీసుకుంటుంది. సో వాట్స్ హ్యాపెనింగ్ హియర్? టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది అని అంటే ఇట్ లూజెస్ టైమ్ ఆర్ గెయిన్స్ టైమ్? Think, it loses time. If time period increases, loses time. Or else it runs slow or it runs fast. Slow. Simple logic. అంతే కదా, మా దాంట్లో 1 minute అయిపోయింది టైం. బట్ ఈ పెండులం, నేను తయారు చేసిన పెండులం, ఇట్ ఈస్ టేకింగ్ 4 seconds ఫర్ 1 oscillation. మనకు సెకండ్స్ పెండులం ఓన్లీ 2 seconds తీసుకోవాలి. అట్లయితే ఎగ్జాక్ట్లీ 30 oscillations కి 60 seconds అయిపోతాయి. ఇక్కడ 30 oscillations కి 120 seconds అవుతాయి. అంటే ఇక్కడ 1 minute అయింది, అక్కడ హాఫ్ మినిట్ అవుతుంది, హాఫ్ మినిట్ అయినట్టే చూపిస్తుంది. సో ఇట్ ఈస్ రన్నింగ్ స్లో. ఇట్ ఈస్ రన్నింగ్ స్లో అని అంటే అక్కడ ఏంది? గెయిన్ అవుతుందా, లూజ్ అవుతుందా? లూజ్ అవుతుంది, రైట్? సో వెన్ ఎవర్ ఇట్ రన్స్ స్లో ఇట్ లూజెస్ టైం. ఫర్ ఎగ్జాంపుల్, టైం పీరియడ్ ఈస్ డిక్రీజెస్, టైం పీరియడ్ డిక్రీజెస్, లెట్స్ సే టైం పీరియడ్ డిక్రీజెస్. టైం పీరియడ్ డిక్రీజ్ అంటే ఏంటి? ఇట్ రన్స్ ఫాస్ట్. 2 seconds తీసుకోవాల్సింది 1 second తీసుకుంటుంది. ఫాస్ట్ ఆసిలేట్ అవుతుంది. ఇన్ మై టైమ్ ఇట్ ఈస్ షోయింగ్ కరెక్ట్లీ, ఇది కరెక్ట్ టైం అనుకుందాం, లైక్ 60 seconds అంటే 1 minute చూపిస్తుంది. ఇక్కడ 1 minute విత్ ఇన్ 30 seconds లో చూపిస్తుంది. ఎందుకు? ఒక్క ఆసిలేషన్ కి జస్ట్ 1 second తీసుకుంటుంది. 30 oscillations కి 30 seconds తీసుకుంటుంది. యాక్చువల్ గా 30 oscillations కి ఎంత టైం తీసుకోవాలి? 60 seconds తీసుకోవాలి. Here it is only taking how many seconds? 30 seconds. సో మనకి 1 day అయితే అంటే లైక్ లెట్స్ సే మనకి 7 to 8 అయింది టైం, అక్కడ 7 to 9 అవుతుంది, రైట్? ఇట్ విల్ షో 1 hour ఎక్స్ట్రా. 12 hours అయితే అక్కడ 24 hours చూపిస్తుంది. సో ఇట్ ఈస్ గెయినింగ్ టైం. సో వెన్ ఎవర్ టైం పీరియడ్ ఈస్ లెస్, సో ఇట్ గెయిన్స్ టైం అండ్ రన్స్ ఫాస్ట్. గెయిన్స్ అండ్ రన్స్ ఫాస్ట్. సో ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. టైం పీరియడ్ ఇంక్రీజ్ అయింది అని అంటే గెయినింగ్ టైమ్, టైం పీరియడ్ డిక్రీజ్ అయింది అంటే లూజింగ్ టైం కాదు. టైం పీరియడ్ ఇస్ డిఫరెంట్, time is different. Okay, time runs slow or fast depends on obviously length and G value. So you see some problem here. You see length of a second's pendulum is increases by 1%. Delta L by L into 100 value enta 1%, right? This is 1. How many seconds will it lose or gain in a day? In a day ante original time period enta 24 hours. Ultimately loss aitada gain aitada adi cheppandi. See, length increased, time period increases, it loses time. So there is no chance of gaining, it loses time. How much is that? Delta T by T, okay, into percentage adiginda? No, it's not asking percentage. So delta T by T into 100 or else delta T by T half into delta L by L. Okay na? సో ఇక్కడ మన డెల్టా ఎల్ బై ఎల్ వాల్యూ ఎంత? 1/100 కదా. సో 1/2 ఇంటూ 1/100. ఓకే, డెల్టా టీ, ఈ టీ అటు పంపిస్తే 86,400. అండర్స్టాండ్? సో ఇఫ్ యూ సాల్వ్ దిస్ 0 0 0 0 క్యాన్సర్, 2 1s 2 4 3 2. సో ఇన్ ఏ డే ఇట్ లూజెస్ 432 seconds. 24 hours అయిపోయినాయి, కానీ దీనికి 24 hours కంటే 432 seconds తక్కువ చూపిస్తారు.
So which means it lost how much? 432 seconds it lost. Like that we should calculate. Now see here, this is a trolley car having simple pendulum decelerated by friction. In consequence, that pendulum has time period t. If t naught is the simple pendulum, so t naught అనేది 2 pi under root of L by G effective ఉంది. ఓకేనా? సో ఫ్రిక్షన్ ఉన్నప్పుడు ఏమైంది అని అంటే అది డీయాక్సలరేట్ అయిందట. అవుతుంది కదా డీయాక్సలరేట్. ఓకే, సో దానికి టైం పీరియడ్ ఎంత అన్నాడు అంటే టీ అన్నాడు. సో ఇక్కడ లెంత్ అనేది ఏం చేంజ్ అవ్వట్లేదు కదా, L by G effective. In a simple pendulum, see, T naught is the time period of a simple pendulum in the absence of any acceleration. అంటే సింపుల్ అయితే G అని రాసుకోవచ్చు. ఇక్కడ G effective ఎంత ఇది రాయాలి. ఓకే, సో ద ట్రాలీ హ్యావింగ్ సింపుల్ పెండులమ్ decelerated by friction కదా. ఓకే, సో జనరల్లీ see here is simple pendulum, నార్మల్ ఉంది అనుకోండి, దీని టైం పీరియడ్ ఎంత అవుతుంది? 2 pi under root of L by G అవుతుంది. ఇప్పుడు ఇది డీయాక్సలరేట్ అవుతుంది, రైట్? డీయాక్సలరేట్ అవుతుంది అని అంటే టైం పీరియడ్ చేంజ్ అవుతుంది కదా. ఎట్లా చేంజ్ అవుతుంది? దిస్ ఇస్ డీయాక్సలరేటింగ్ ఓన్లీ డ్యూ టు ఫ్రిక్షన్, అంటే ఓన్లీ ఫ్రిక్షన్ ఫోర్స్ ఇస్ ప్రెసెంట్. సో ఫ్రిక్షన్ ఫోర్స్ ఇస్ mu mg which is equals to m into a, right? So mm cancel, a is nothing but mu g, right? So as it is deaccelerating, it is minus. Okay, so E bob మీద ఫోర్సెస్ చూడండి, దిస్ ఇస్ G, రైట్? దిస్ ఇస్ వాట్, ఈ డైరెక్షన్ కాదు, సారీ, ఈ డైరెక్షన్ లో డీయాక్సలరేట్ అవుతుందంటే సోలో ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది కదా, ఎంత? mu G. దీని రిజల్టెంట్ ఎంత? అండర్ రూట్ ఆఫ్ mu G స్క్వేర్ ప్లస్ G స్క్వేర్. దిస్ ఇస్ G ఎఫెక్టివ్. సో ఇక్కడ G ఎఫెక్టివ్ ఎంత అవుతుంది? 2 pi అండర్ రూట్ ఆఫ్ L బై G కామన్ తీసుకోవచ్చు, తీసుకుంటే G ఆఫ్ mu స్క్వేర్ ప్లస్ 1, mu స్క్వేర్ ప్లస్ 1, రైట్? సో ఇఫ్ యూ డివైడ్ దిస్, ఇది డివైడ్ చేసేది అనుకోండి, ఇక్కడ 2 pi, ఇక్కడ 2 pi, L L G G cancel. So what you will get, T naught by T is nothing but root mu square plus 1 by 1. అంతే కదా. So this will be your answer. Mu square pi పోతుంది. He is asking T by T naught కదా. So T by T naught అంటే you will get root 1 by mu square plus 1. That is the answer. Next question. Look at this question. A simple pendulum has time period 3 seconds. Okay. The pendulum is completely immersed in a non-viscous liquid. ఇంత ముందు ఒక ఫార్ములా చెప్పిన దాని అప్లికేషన్ అయ్యేది ఏంటిది? టైం పీరియడ్ ఇస్ ఈక్వల్స్ టు 2 pi అండర్ రూట్ ఆఫ్ L by G ఎఫెక్టివ్. G ఎఫెక్టివ్ ఎంత అయింది? G into 1 minus rho L by rho S. మర్చిపోయాలా? See here, how much we got? G effective, G into 1 minus rho L by rho S. Rho L అంటే density of liquid, rho S అంటే density of solid. The same question here they are asking. So find out. So T is equals to 2 pi. The pendulum is completely immersed in a non-viscous liquid, density 1 by 10. That of material. Then time period of the pendulum. Okay. Initial time period enta, that is 2 pi under root of L by G value enta ante 3 seconds ata. ఇప్పుడు ఎప్పుడైతే ఇమ్మర్స్ చేస్తామో ఎందులో, ఒక నాన్ విస్కస్ ఫ్లూయిడ్ లో 1 మైనస్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ 1 by 10th దట్ ఆఫ్ మెటీరియల్, అంటే ఇక్కడ 1 minus 1 by 10 అయిపోతుంది. సో విచ్ ఈస్ ఈక్వల్ టు సమ్ T డాష్ అని అనుకుందాం. డివైడ్ చేయండి. సో 2 pi L L G G cancel. సో ఇక్కడ 1 minus 1 by 10 అంటే 10, 9 by 10, 10 will go on top. So 3 by T dash 1 by, okay, root 10 by 9. Okay na? So 10 by 9 అంటే మళ్ళీ 3 అవుతుంది. So T dash is equals to root 10 seconds. So this is the answer. Very easy. ఈ ఫార్ములా గుర్తుంటే ఈజీగా అయిపోతుంది. Look at this. Oscillations in a U-shaped tube. నేను చెప్పినా కదా, ఏ ఆసిలేషన్ కైనా దేనికైనా మీరు F ప్రపోర్షనల్ టు -x తీసుకొచ్చింది అనుకోండి ఈ రిలేషన్ లో, ఈ F is equals to -kx అయిపోతుంది. అప్పుడు టైం ఎంత అవుతుంది? 2 pi under root of m by k అయిపోతుంది. ఇదే అంతే, ఇంకా మనం చేయాల్సింది ఏం లేదు.
ఇక్కడ ఇనీషియల్ గా లెట్స్ సే బోత్ ఆర్ అట్ ద సేమ్ లెవెల్స్. ఇప్పుడు దీన్ని ఒక y డిస్ప్లేస్ చేసిన కిందికి, ఓకే, అంటే ఇది y పైకి డిస్ప్లేస్ అవుతుంది కదా, రైట్. సో ఇది ఉంది చూసిలా ఈ ఎక్స్ట్రా వాటర్, ఆ ఎక్స్ట్రా వాటర్ యొక్క వెయిట్ అనేది కిందికి పుష్ చేస్తుంది, రైట్. సో దిస్ విల్ పుష్ డౌన్, దాని తర్వాత ఇది మళ్ళీ పైకి పోతుంది. అంటే ఈ ఎక్స్ట్రా వెయిట్ ఆఫ్ వాటరే నథింగ్ బట్ రీస్టోరింగ్ ఫోర్స్, అంతే కదా. ఇది రీస్టోర్ చేయడానికి ఈ ఎక్స్ట్రా హైట్ ఉన్న వాటర్ హెల్ప్ చేస్తుంది. సో హియర్ వాట్ ఐ కెన్ రైట్, రీస్టోరింగ్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ ఈ వెయిట్ ఎంత, లెట్స్ సే mg, ఓకేనా, సింపుల్ mg అని అనుకుందాం. సో m అంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ, ఓకే. సో వాల్యూమ్ అంటే ఏరియా ఇంటూ లెంత్. సో దిస్ m is nothing but వాల్యూమ్, ఓకే. వాల్యూమ్ అంటే రాసుకోవచ్చు, సరే రాద్దాం, వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ ఇంటూ g. వాల్యూమ్ ఐ కెన్ రైట్ ఏరియా, దీని ఏరియా a అనుకోండి. సో ఏరియా ఇంటూ లెంత్ ఎంత 2y, డెన్సిటీ సంథింగ్ లైక్ రో, ఓకే, డెన్సిటీ ఇంటూ g, రైట్. సో దిస్ ఈస్ వాట్ రీస్టోరింగ్ ఫోర్స్, ఓకే ఫైన్. సో మనకి ఏం రావాలి, ఎఫ్ ప్రపోర్షనల్ టు y లాగా రావాలి, మిగతాదంతా వైట్ కామన్. సి హియర్ 2ρ a g ఇంటూ y లాగా వచ్చింది కదా. సో వాట్ ఈస్ దిస్, నథింగ్ బట్ k వాల్యూ. సబ్స్టిట్యూట్ చేయండి, f is equals to f కాదు, టైం పీరియడ్ is equals to 2 pi under root of m by k. k ఎంత 2ρ a g. m అంటే ఏంటిది, m అంటే నథింగ్ బట్ మాస్, ఓకే, మాస్ ఆఫ్ వాటర్. మాస్ ఆఫ్ వాటర్ ఎట్లా రాసుకోవచ్చు, సి ఇక్కడ నుండి ఇక్కడికి హైట్, అవునా, హైట్. సో మాస్ అంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ కదా. హౌ ఐ కెన్ రైట్, వాల్యూమ్ అంటే నథింగ్ బట్ అగైన్ ఏరియా ఇంటూ లెంత్, ఇక్కడ ఏరియా ఇంటూ లెంత్ a ఇంటూ హెచ్, మళ్ళీ ఇక్కడ ఏరియా ఇంటూ ఇక్కడ లెంత్, మళ్ళీ a ఇంటూ హెచ్ అంటే 2ah అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూమ్ ఇంటూ సమ్ డెన్సిటీ ఆఫ్ ఒకటే లిక్విడ్ కదా. సో మాస్ ఇస్ నథింగ్ బట్ ఇది, సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ, T is equals to 2 pi under root of m is what, 2ah rho by 2 rho a g. So I can cancel 2 rho a. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది, 2 pi under root of h by g. సో ఇది టైం పీరియడ్, ఇట్లా ఆసిలేట్ అవుతాం. h is nothing but height of the liquid column. అంటే మీరు ఎంత కిందికి ప్రెస్ చేసిందో, ఎంత పైకి ఆసిలేట్ అవుతుంది, దాని మీద ఏం డిపెండ్ కాదు టైం పీరియడ్. Just it depends on 2 pi under root of h by g. h మీద డిపెండ్ అవుతుంది, రైట్. See here it is a floating cylinder. ఈ ఫ్లోటింగ్ సిలిండర్ లో ఏంటంటే ఏదో ఒక లిక్విడ్ లో ఇమ్మర్స్ అయి ఉంది ఈ బాడీ, రైట్. ఇక్కడ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేయాలి అంటే ఏం లేదు, దీన్ని లైట్ గా కొంచెం కిందికి ప్రెస్ చేయాలి. కిందికి ప్రెస్ చేస్తే నువ్వు ఒక ఎక్స్ట్రా ఫోర్స్ ఇచ్చినావు, ఎక్స్ట్రా ఫోర్స్ వల్ల ఇట్ ఈస్ గోయింగ్ లిటిల్ డౌన్ కదా. లెట్స్ సే ఇంత డిస్టెన్స్ కిందికి పోయింది అని అనుకుందాం, ఎంత డిస్టెన్స్, లెట్స్ సే x డిస్టెన్స్, అంటే ఇప్పుడు అంత ఎక్స్ట్రా బయాన్ ఫోర్స్ ఇచ్చినట్టే కదా నువ్వు, రైట్. సో యూ గేవ్ సమ్ ఫోర్స్, నౌ దట్ ఎక్స్ట్రా బయాన్ ఫోర్స్ విల్ కీప్ ఇట్ ఆసిలేటింగ్, పైకి కిందికి ఆసిలేట్ చేస్తుంది, రైట్. అంటే ఇక్కడ రీస్టోరింగ్ ఫోర్స్ అనేది దట్ ఎక్స్ట్రా బయాన్ ఫోర్స్, నాట్ టోటల్ బయాన్ ఫోర్స్. ఈ ఎక్స్ట్రా బయాన్ ఫోర్స్ ఎంత, అది ఇక్కడ ఈ డెన్సిటీ అనేది డెన్సిటీ ఆఫ్ వాట్, సిలిండర్ మెటీరియల్, అండ్ ఇక్కడ రో నాట్ అనేది డెన్సిటీ ఆఫ్ ఈ లిక్విడ్. సో ఈ ఎక్స్ట్రా బయాన్ ఫోర్స్ అనేది V rho g, డెన్సిటీ ఆఫ్ లిక్విడ్. ఎప్పుడైనా బయాన్ ఫోర్స్ అంటే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్. ఇది V మీన్స్ వాట్, దట్ ఎక్స్ట్రా వాల్యూమ్ యూ ఇన్వర్స్డ్, ఎంత అది, ఏరియా ఇంటూ లెంత్ ఇస్ వాట్ x, rho నాట్ ఇంటూ g, అయిపోయింది. సో నౌ దిస్ ఇస్ నథింగ్ బట్ రీస్టోరింగ్ ఫోర్స్. సో హౌ మచ్ వి గెట్, FB is equals to right. So here you will get FB is equals to ఎంత, proportional to x అని రావాలి కదా. సో rho naught a g into x. So this is some minus, ఎందుకంటే రీస్టోరింగ్ ఫోర్స్ కాబట్టి. This is nothing but k, అయిపోయింది. T is equals to what, 2 pi under root of m by k సార్. k వాల్యూ తెలుసు, మరి m ఎట్లా, m is nothing but mass of the cylinder. ఈ మొత్తం mass of the cylinder ఎంత, mass of the cylinder is nothing but volume into density of cylinder. Volume అంటే area into height h into density rho. So this is mass. Now substitute here 2 pi under root of m. M is a h rho by k value enta, k is rho naught
A and G. I can cancel A, right? So what is the answer finally? 2 pi under root of rho H by rho naught G. And that is time period. So like that you should solve. And ultimately మనకి ఏం కావాలి? F is equals to kx లాగా రావాలి. ఒక చార్జ్ ఆసిలేట్ అవుతుంది అని అనుకుందాం. సరే ఎట్లా అవుతుంది చార్జ్ ఆసిలేషన్? See, simple logic. ఇది let's say this q naught is some test charge. So this will try to push like this. అవునా? ఇది కూడా పుష్ చేయడానికి ట్రై చేస్తుంది, రైట్? సో వెన్ ఐ డిస్ప్లేస్ దిస్ a small distance x, సో ఇది ఇటు పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. దిస్ విల్ ట్రై టు పుష్ లైక్ దిస్. నౌ ఇట్ విల్ కీప్ ఆసిలేటింగ్. అంతే. ఇక్కడ మళ్ళీ ఫోర్స్ అంటే ఏంటిది? ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ k ఇంటూ ఎక్స్ మైనస్ k ఇంటూ ఎక్స్ అని కంపేర్ చేయాలి. సరే ఇక్కడ ఫోర్స్ అంటే ఏంటిది? ఇక్కడ ఫోర్స్ ఏంటి అని అంటే వెన్ యూ డిస్ప్లేస్ దిస్ పార్టికల్ హియర్, సో నా ఫ్రమ్ హియర్ టు హియర్ లెట్స్ సే ఇనిషియల్ గా ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ r అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కూడా r అనుకుందాం, ఎగ్జాక్ట్లీ మిడిల్ లో ఉంది అని అనుకుందాం. సో నౌ హియర్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ F1 that is k q1 q2 by r plus x whole square. ఎలక్ట్రోస్టాటిక్స్ వస్తే ఇంకా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్స్ ఎంత? లెట్స్ సే F2 k q q0 by r minus x whole square. Got it? So what is net force? Ultimately తక్కువ ఫోర్స్ ఉంది ఎందుకంటే డిస్టెన్స్ తక్కువ ఉంది, సారీ ఎక్కువ ఫోర్స్ ఉంది, డిస్టెన్స్ తక్కువ కదా. సో నెట్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ F2 మైనస్ F1. ఈ రెండు మైనస్ చేయండి, మైనస్ చేస్తే మీకు ప్రపోర్షనల్ టు x వస్తుంది. కింద డినామినేటర్ లో యాజ్ x ఈజ్ వెరీ మచ్ స్మాల్ దెన్ r, డినామినేటర్ లో మీరు x వాల్యూని 0 తీసుకోవచ్చు, న్యూమరేటర్ లో తీసుకోకండి. సో మీకు ఓవరాల్ గా F is equals to some minus kx లాగా వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అగైన్ k. సో అక్కడ నుంచి మళ్ళీ 2 pi under root of m by k. m అంటే ఏంటిది? మాస్ ఆఫ్ చార్జ్, సమ్ m ఇస్తాడు, m mass, so that is k వాల్యూ రాయాలి. ఇక్కడ కూడా సేమ్ థింగ్, బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్, దే ఆర్ నెగటివ్ చార్జెస్. ఇక్కడ మీరు ఇటు డిస్ప్లేస్ చేసి అనుకోండి, ఏమైతుంది తెలుసా? ఈ చార్జ్ అనేది ఇక్కడ డిస్టెన్స్ తగ్గింది కాబట్టి ఫోర్స్ అనేది పెరుగుతుంది, రైట్? ఇక్కడ నుంచి ఫోర్స్ తగ్గుతుంది. సో నెట్ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంది? టువర్డ్స్ రైట్ ఉన్నది. అంటే మీకు ఆసిలేషన్ పాసిబుల్ కాదు. మీరు ఇట్లా డిస్ప్లేస్ చేస్తే పాసిబుల్ కాదు. సరే మరి ఎట్లా డిస్ప్లేస్ చేస్తే పాసిబుల్ అవుతుంది? సో యూ కెన్ డిస్ప్లేస్ లైక్ దిస్. పైకి డిస్ప్లేస్ చేయండి, సమ్ ఎక్స్ డిస్టెన్స్ డిస్ప్లేస్ చేయండి పైకి. సో ఈ చార్జ్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇది ఇటు పుల్ చేయడానికి ట్రై చేస్తుంది, ఇటు పుల్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు నెట్ ఫోర్స్ కిందికి కదా ఉండేది. నౌ ఇట్ విల్ స్టార్ట్ కమింగ్ డౌన్. ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ఇది ఇటు పుల్ చేయడానికి ట్రై చేస్తుంది, ఇటు పుల్ చేయడానికి ట్రై చేస్తుంది. Again it will keep oscillating, right? So now when you displace a distance x, so this will be the distance. Appudu is under root of r square plus x square aitadi, right? Ikkada net force enta? Some this is f anukunte, ఇది కూడా f అనుకుంటే, ఇది theta అనుకుంటే, ఇక్కడ నెట్ ఫోర్స్ అనేది 2f cos theta అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ రీస్టోరింగ్ ఫోర్స్. cos theta అంటే మళ్ళీ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ తీసుకుంటే మళ్ళీ ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో వస్తుంది. దట్ ఈస్ అగైన్ యూ షుడ్ కంపేర్ విత్ f is equals to minus kx, రైట్? సో ట్రై దెమ్. ఇది ఇంత డెప్త్ గా అడగకపోవచ్చు, బట్ యూ షుడ్ నో హౌ దే ఆర్ ఆసిలేటింగ్, రైట్? సో దట్స్ ఇట్ చిల్డ్రన్. వీ హ్యావ్ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద కాన్సెప్ట్స్ అండ్ మెనీ డెరివేషన్స్ కూడా చేసాం ఈ క్లాస్ లో. ట్రై సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఏదైనా ఒకటే బుక్ పట్టుకోండి, 10 రకాల బుక్కులు పట్టుకోకండి. వెదర్ ఇట్ ఈస్ యువర్ క్లాస్ నోట్స్, వెదర్ ఇట్ ఈస్ యువర్ మెటీరియల్, ఇంకేదైనా రిఫరెన్స్ కావచ్చు, ఏదైనా. యూ ప్రాక్టీస్ ఓన్లీ ఫ్రమ్ వన్ బుక్. ఇఫ్ యూ నో ఎవ్రీథింగ్ దెన్ యూ గో ఫర్ ద రిఫరెన్స్ బుక్స్ ఆల్సో, రైట్? సో ఏమైనా డౌట్స్ వస్తే థింక్ చేయండి కామెంట్స్ లో. డెఫినెట్లీ ఐ వాచ్ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్. ఖచ్చితంగా ఒక్కొక్క దానికి రిప్లై కూడా ఇస్తాను, రైట్? సో దట్స్ ఇట్. కీప్ స్టడీయింగ్, కీప్ యువర్ సెల్ఫ్ బిజీ. థ్యాంక్ యూ, బాయ్.